YK News. This is Mahija. Welcome to Sports Roundup 2025. ఈ 2025వ సంవత్సరం భారత్కు బాగా కలిసొచ్చింది. మిగతా క్రీడల కంటే కూడా క్రికెట్లో ఈ ఏడాది భారత్ సత్తా చాటింది. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఏషియా కప్ విజయాలు టీమిండియా ఖాతాలో పడ్డాయి. అలాగే మహిళల క్రికెట్ జట్టు భారత్కు మరుపురాని కానుకను వన్డే వరల్డ్ కప్ రూపంలో అందించింది. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ను హర్మన్ సేన గెలుచుకుంది. అలాగే భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కూడా తొలిసారి జరిగిన వరల్డ్ కప్ ను గెలుచుకుంది. అయితే ఈ ఏడాది విజయాలే కాదు, కొన్ని అభిమానుల మనసును బాధన పెట్టిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. క్రికెట్ అభిమానుల్ని ఎక్కువగా బాధ పెట్టిన సంఘటన రోహిత్ కోహ్లీ జోడీ టెస్టులకు గుడ్ బై చెప్పటం. అయితే వన్డేలో మాత్రం తమ సూపర్ ఫామ్ కొనసాగించడం ఫ్యాన్స్ లో జోష్ను నింపుతోంది. వచ్చే వరల్డ్ కప్ వరకు రోకో జోడీ ఇదే ఊపు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక హెడ్ కోచ్ గంభీర్ తీరు టీంపై తీవ్ర ప్రభావం చూపుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే మిగతా క్రికెట్ ఆడే దేశాలు కూడా అనేక రికార్డులు నమోదు చేశాయి. కొన్ని కొత్త జట్లు కూడా వచ్చి చేరాయి. ఇక నేషనల్ గేమ్స్, హాకీ, బ్యాడ్మింటన్, చెస్, అథ్లెటిక్స్ తో పాటు ఖేలో ఇండియా ఇలా అనేక అంశాల గురించి మాట్లాడటానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహవాది. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మహేజా, ఎలా ఉన్నారు? ఫైన్ 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 సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ కాలింగ్ యూ సార్. సుధీర్, వెల్కమ్. స్పోర్ట్స్ లో అలే ఉండాలి, గారులు సార్లు ఉండదు. రైట్ రైట్. సుధీర్ ఇస్ ఎనఫ్, ఆర్ యు కెన్ కాల్ మహావాది ఆల్సో. నో ప్రాబ్లం. షూర్. వెల్కమ్ టు YK ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరికీ కూడా అభినందనలు. ఇయర్ ఎండింగ్ లో ఉన్నాం ఇప్పుడు, మనందరికీ తెలుసు మహేజా. స్పోర్ట్స్ అయితే మీరు అన్నట్టుగా 2025లో చాలా చేంజెస్ చూసాం. అద్భుతంగానే కొనసాగింది ఒక రకంగా చెప్పాలంటే. అండ్ రానున్న ఇయర్స్లో నేను అనుకుంటాను ఇండియా షుడ్ ప్రోగ్రెస్ బెటర్. లెట్స్ హోప్ సో. డెఫినెట్లీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మా YKకి వచ్చి మీరు ఈ స్పోర్ట్స్ రౌండప్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది. ఈ ఇయర్లో 2025లో మనకి ఇండియా క్రికెట్ అంటే ఫస్ట్ ఇండియానే గుర్తొస్తుంది. ఇప్పుడు మన నేషనల్ గేమ్ కాకపోయినా ఇండియానే గుర్తొస్తుంది. అలా కాకుండా మన నేషనల్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ ఉమెన్ గా ఈ రోజు నేను ఫస్ట్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ గురించి చెప్తుంది. హౌ మచ్ యు లవ్ క్రికెట్ అండ్ హౌ మచ్ యు లవ్ ఇండియన్స్. యాక్చువల్లీ మీ ఫేవరెట్ క్రికెటర్ కెన్ ఐ ఆస్క్? యాక్చువల్లీ సార్ ధోని సార్. లవ్లీ అండి. మీకు ఒక విషయం తెలుసా, మహేంద్ర సింగ్ ధోనిని మహేజా, ఐ వాజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ పర్సన్ టు ఇంటర్వ్యూ హిమ్. యాక్చువల్లీ అప్పుడు ESPN లో వర్క్ చేస్తున్నటువంటి రోజులు. మన శ్రీనివాస్ గారికి తెలుసు. 2004-05లో ఇంటర్నేషనల్ క్రికెట్కు రాకముందు హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో నాకు అదృష్టం లభించింది. అండ్ ఈవెన్ టుడే ఎప్పుడు హైదరాబాద్ వచ్చి ఎక్కడ కలిసా కానీ ఆ ర్యాపో మెయింటైన్ చేస్తున్నాను. పేరుతో పిలుస్తాడు, పాటలు పాడుకుంటాం, సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటాం. ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మీ పక్కన కూర్చున్నందుకు నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. మీరు కలవచ్చండి. ఇక్కడ నుంచి మీకు MSK ఉన్నారు, కళ్యాణ్ కృష్ణ, వేణుగోపాల్, ఎప్పుడైనా కల్పిస్తారు, మీకు ప్రాబ్లమే లేదు అసలు. షో అయిపోయిన తర్వాత మీ నెంబర్ ఇవ్వండి, ఫాలో చేస్తాను. నాకనే మీకు MSK ప్రసాద్ అసలు యాక్చువల్గా చాలా క్లోజ్. అతని మంచి మిత్రుడు కూడా. అండ్ అతను చైర్మన్ గా ఉన్నప్పుడు మనందరికీ తెలుసు. వీళ్ళందరూ కూడా పైకి వచ్చినట్టు వాళ్ళు కలిసి ఆడారు. సో ఐ థింక్ నేను ఫ్యూ ఇంటర్వ్యూస్ లో చూసాను, MSK ప్రసాద్ గారి ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన ధోని గురించి చాలా ఇదిగా కూడా చెప్పాడు. అండ్ ఆఫ్ కోర్స్ MSK అన్ఫార్చునేట్లీ అంత మంచి టాలెంట్ ఉన్నా కానీ ఎక్కువ టెస్ట్ మ్యాచెస్ ఆడలేకపోయినాడు. దట్ వాజ్. బట్ ఇప్పుడు ఒక కమెంటేటర్ గా, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా అందరినీ అలరిస్తూనే ఉన్నాడు. వి ఆర్ వెరీ హ్యాపీ బికాజ్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. yes sir. సో మన ఉమెన్ క్రికెట్ టీం గురించి ఒకసారి మీ అభిప్రాయం క్లియర్ గా నాకు తెలియాలి. ఒకటి మహేజా, ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ క్రికెట్ విషయం మాట్లాడుతున్నాం కనుక మనం తెలుగు అమ్మాయి విషయం మాట్లాడుకుందాం అసలు. బికాస్ శ్రీచరణి అని ఒక కడప నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి, ఎలానైతే స్మృతి మందాన సాంగ్లీ నుంచి వచ్చి ఒక మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిందో, శ్రీచరణి కూడా చాలా తక్కువ సమయంలో అందరి హృదయాలను దోచుకుంది అసలు. ముఖ్యంగా ఆమె పర్ఫార్మెన్స్ మీరు చూసినట్లయితే సెమీఫైనల్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా, అగెన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద ఫైనల్, ఈ 2 మ్యాచెస్లో ఆ 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకోవడం కూడా ఐ థింక్ ఇట్ హెల్ప్ ఇండియా టు విన్ ద వరల్డ్ కప్. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా చాలా రోజుల నుంచి డ్రీమ్ చేస్తున్నటువంటి కప్ అది. 2005లో ఐ రిమెంబర్ ఇండియా వెన్ దే మేడ్ ఇట్ ద ఫైనల్ ఫర్ ద ఫస్ట్ టైం. అప్పుడు మిథాలీ వాజ్ ది కెప్టెన్. ఆ తర్వాత మళ్ళీ మిథాలీ ఉన్నప్పుడు కూడా ఫైనల్లో వెళ్ళాడు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు కప్ సాధించలేకపోయారు 17లో. మీరు అన్నట్టుగా హర్మన్ప్రీత్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా సెంచరీ. అండ్ ఈ సంవత్సరం మనం చూసాం మహిజా, ఐ థింక్ జమీమా బ్రిలియంట్ ఇన్నింగ్స్. 338 చేజ్ చేయడం అనేది నేను అనుకుంటాను చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఆస్ట్రేలియన్స్ డిడ్ అగైన్స్ ఇండియా ఇన్ విశాఖపట్నం, బట్ దానికి ఒక చక్కటి రివెంజ్ తీసుకొని ఆస్ట్రేలియా లాంటి ఒక డిఫెండింగ్ ఛాంపియన్స్ని ఓడించడం అనేది సెమీఫైనల్, అది ఒక బిగ్ విక్టరీ అయిపోయింది. సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్ కూడా రియల్గా చెప్పాలంటే అది ఒక ఇంపార్టెంట్ మ్యాచే. సో ఎంతమంది వస్తున్నారండి దానికి? అఫ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం అంటుంటాం కదా, యథా రాజా తథా ప్రజ అంటుంటాం మనం. మీకు ఒక స్పోర్ట్స్ టీం ముందుకు వెళ్ళాలి అంటే, స్పోర్ట్స్ పర్సన్స్ మీకు అచీవ్మెంట్ సాధించాలి అంటే అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అసలు యాక్చువల్గా. సో అప్పుడు ఏమవుతుందంటే ప్లేయర్స్ గెట్ ఎంకరేజ్డ్ యాక్చువల్లీ, గెట్ ఇన్స్పైర్డ్ యాక్చువల్లీ, వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయి, వాళ్ళకు ఒక సెక్యూరిటీ అనేది కల్పించాలి. సో ఆ సెక్యూరిటీ కల్పించడానికి బీసీసీఐ చేస్తున్నటువంటి ఆ కృషి, ఆ శ్రమ అసలు యాక్చువల్గా ఇంత అంత కాదు. ఎప్పుడైతే బీసీసీఐ చేపట్టిందో విమెన్స్ క్రికెట్లో మనం చాలా మార్పులు చూసాం. అండ్ ఈరోజు స్మృతి మందాన ఐ థింక్ నేను అనుకుంటాను కోహ్లీలాగా పాపులర్ అయిపోయింది. హర్మన్ ప్రీత్ అంటే ఆస్ట్రేలియాతో సాధించినటువంటి ఆ సెంచరీ నుండి ఆమె షీస్ బీన్ ఎ స్టార్ అండి అసలు యాక్చువల్లీ. అండ్ ఆమె కూడా ఒక యూనో ఒక అంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఒక చిన్న ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళందరూ స్టార్గా కావడం. అండ్ జమీమా యూనో వాట్ అన్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. అసలు యాక్చువల్గా ఆ రోజు ఫైనల్ మ్యాచ్ లో అసలు సీట్ ఎడ్జ్కి వచ్చి చూసిన మ్యాచ్ లాగా అయింది. యా, ఫైనల్ కంటే ముందు జమీమా సెంచరీ విషయం మాట్లాడాలి, సెమీఫైనల్ అసలు యాక్చువల్లీ. ఎందుకంటే 338 ఎప్పుడైతే ఆస్ట్రేలియా స్కోర్ చేశారో నేను అనుకుంటాను చాలామంది అనుకున్నారు అయిపోయింది ఇండియా పని అని చెప్పి. బట్ యూనో క్రికెట్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఒక మంచి పార్ట్నర్షిప్, ఒక మంచి ఇన్నింగ్స్ టోటల్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తూ ఉంటుంది. అండ్ అదే జరిగింది కూడా. ఆమె ఇన్నింగ్స్ బ్రిలియంట్ అండి అసలు యాక్చువల్గా. ఆమె కనబరిచినటువంటి పార్ట్నర్షిప్ విత్ హర్మన్ ప్రీత్ కౌర్ యాక్చువల్లీ. హర్మన్ ప్రీత్ 89 స్కోర్ చేసి ఒక తన క్యారెక్టర్ అగెనిస్ట్గా అంటే క్యారెక్టర్స్ అగెనిస్ట్గా ఆడాల్సినటువంటి పరిస్థితి చూసాం. సో బోత్ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్ దట్ మ్యాచ్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత ఫైనల్ వాజ్ వెరీ టఫ్ ఆల్సో. సౌత్ ఆఫ్రికా వాజ్ చేజ్లో అంత ఏం వాళ్ళు మీకు తక్కువ కనబడలేదు రియల్గా చెప్పానండి. సౌత్ ఆఫ్రికన్ క్యాప్టెన్ అవుట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ యొక్క రూపం మారింది కానీ బట్ ఇండియా కలిసికట్టుగా ఆడారు. అండ్ చాలా రోజులకు ఆ కళ అనేది నెరవేరింది. అండ్ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ 50-50 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 2020 వరల్డ్ కప్ ఫాలో అవుతుంది మెన్స్ తర్వాత. అండ్ దట్ ఈస్ ఐ థింక్ గోయింగ్ టు బి దేర్ మెయిన్. ఇప్పుడు ఇంగ్లాండ్లో జరుగుతుంది ఆ వరల్డ్ కప్. ఆశలన్నీ వాటిపైన ఉన్నాయి. అండ్ ఇప్పుడు శ్రీలంకతో ఆడుతున్నారు. శ్రీలంక కూడా మనం చూస్తున్నాం కదా, సిరీస్ జరుగుతుంది ఇప్పుడు. వైజాగ్లో గెలిచారు. తిరువనంతపురంలో నిన్న జరిగిన మ్యాచ్లో 200+ శ్రీలంక కేమ్ వెరీ క్లోజ్ ఆల్సో యాక్చువల్లీ. వాళ్ళు కూడా 190 క్లోజ్ చేయగలిగారు. అండ్ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్తుంది విమెన్స్ టీమ్, తర్వాత ఇంగ్లాండ్ వెళ్తారు, అక్కడనే ఇప్పుడు వరల్డ్ కప్ ఆడతారు. సో ఇండియన్ విమెన్స్ టీమ్ రియల్గా చెప్పాలంటే దే హ్యావ్ కమ్, దాని ఏమంటారు, డెవలప్ బై లీప్స్ అండ్ బౌన్స్ అంటాం కదా, అటువంటి ఇంప్రూవ్మెంట్ కనబరుస్తున్నారు. అండ్ మెయిన్ కారణం ఏంటంటే పర్ఫార్మెన్స్ అండి. అండ్ దానికి తగ్గట్టుగా మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా ఒక మంచి కోచ్ ఉండడం, ఒక డిసిప్లిన్డ్ కోచ్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అమూల్ మజుందార్ ఎప్పుడైతే కోచెస్ బాధ్యతలను చేపట్టాడో, హూ డజంట్ నో అబౌట్ హిమ్ యాక్చువల్లీ. వండర్ఫుల్ క్రికెటర్. ఇండియాకు ఆడలేదు అంతేగాని బట్ అతని అచీవ్మెంట్స్ మీరు డొమెస్టిక్ క్రికెట్లో చూసినట్లయితే మహేజా మామూలు అచీవ్మెంట్స్ కాదండి. ఫస్ట్ మ్యాచ్లోనే డబుల్ సెంచరీ సాధించాడు రంజీ మ్యాచ్లో. అండ్ ముంబైకి చాలా సంవత్సరాలు ఆడాడు, తర్వాత కపుల్ ఆఫ్ అదర్ టీమ్స్ కూడా ఆడాడు. అండ్ ఇప్పుడు కోచ్గా ఉన్నాడు, ఒక డిసిప్లిన్ కోచ్గా. ఎలానైతే డిసిప్లిన్ అతడు బ్యాటింగ్లో కనబరిచేదో, అతను ఒక టెక్నికలీ వెరీ కరెక్ట్ ఉన్నటువంటి ఒక ముంబై క్రికెటర్ ఇండియన్ టీంకు కోచ్గా ఉండడం కూడా నేను అనుకున్నాను. సోనేపే సుహాగా అంటుంటాం కదా, సో అలా. ఎందుకంటే ఒక మంచి పర్సన్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు అలా మార్పులు చూస్తున్నాం. సో హ్యాట్స్ ఆఫ్ టు ది ఇండియన్స్ అండి. వాళ్ళ విషయం మాట్లాడుకోవాలంటే నేను అనుకుంటాను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనకు సరిపోదు. అండ్ ఆ రోజు ఆ క్యాచ్ పట్టినప్పుడు కూడా అఫ్ కోర్స్ యాజ్ ఎ ధోని ఫ్యాన్ నాకు ఒకటే రిజెంబుల్ అయింది. ఆ రోజు ఫైనల్ 6 ఎలాగైందో కెప్టెన్ తో విన్ అయింది. ఈ రోజు కెప్టెన్ క్యాచ్ తో ఆ రోజు మనం మ్యాచ్ లాస్ట్ వికెట్ కి పట్టాము. అంటే ఆమె క్యాచ్ ద్వారా గెలవడం అనేది మరింత స్పెషల్ ఎందుకైంది అంటే దానికి కారణం చెప్తాను మీరు అన్నట్టుగా. ఇప్పుడు చూడండి, మనం ప్రతిసారి కూడా ప్రతి వరల్డ్ కప్లో ఒక్కొక్క క్యాచ్ విషయం మాట్లాడుకుంటుంటాం. వెన్ యూ గో బ్యాక్ టు 1983 కపిల్ దేవ్ యొక్క క్యాచ్ వివ్ రిచర్డ్స్ అప్పటికే అసలు యాక్చువల్గా బౌలర్స్ను ఈజీగా ఆడుతున్నాడు, అసలు అది ఎఫర్ట్లెస్గా బౌండరీస్ సాధిస్తున్నాడు. మదన్ లాల్ను తీసుకురావడం, మదన్ లాల్ షార్ట్ పిచ్ బాల్ వేయడం, అండ్ కపిల్ దేవ్ టుక్ ఏ రన్నింగ్ క్యాచ్ యాక్చువల్లీ. సో అటువంటి క్యాచ్ క్యాప్టెన్స్ యొక్క రోల్ ప్రతిసారి ఉంటుంది అనుకుంటా. క్యాప్టెన్స్ క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ మూమెంట్లో క్యాచ్ డ్రాప్ చేస్తున్నట్లయితే కూడా ఇంకా వాళ్ళు అంత దూరంలో కూడా లేరు, ఇంకా డెలివరీస్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. దానికంటే ముందు కూడా ముఖ్యంగా మనం చూసాం మహేజా, ఐ థింక్ క్యాప్టెన్ వరల్డ్ వార్ క్యాచ్ కూడా నేను అనుకోవడం చాలా ఇంపార్టెంట్ క్యాచ్ అయిపోయింది అసలు యాక్చువల్గా. సో ఇంపార్టెంట్ ఫేజెస్లో ఇండియన్స్ డిడ్ వెల్. అంటే ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో ఉన్నటువంటి కొన్ని మిస్టేక్స్ని వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు. అంతకుముందు కొన్ని క్యాచెస్ కూడా డ్రాప్ చేయడం చూసాం. సో క్యాచెస్ చాలా ఇంపార్టెంట్. ఫీల్డింగ్ తోటే మ్యాచెస్ ఎక్కువగా గెలవచ్చు అన్నటువంటి ఒక దాన్ని వాళ్ళు నిరూపించారు. ఇండియన్స్ ఆర్ బ్రిలియంట్ అండి. దీప్తి కానివ్వండి, జమీమా కానివ్వండి, ఎవ్రీబడి ఒక కలిసికట్టుగా ఆడారు, ఒక టీమ్గా ఆడారు. అండ్ దాని కొరకు
చాలా వెయిట్ చేశారు, దాని కొరకు చాలా కృషి చేయాల్సి వచ్చింది. సో కృషితోటి డెఫినెట్లీ ఫలితం అనేది మీకు ఉంటుంది. ఆ ఫలితం చాలా రోజుల తర్వాత కొన్ని ఫైనల్స్ నియర్ మిస్సెస్ చూసాం, యూనో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసాం, నెయిల్ బైటింగ్ ఫినిషెస్ చూసాం. బట్ ఎట్ లాస్ట్ ఇండియా వన్ దట్ వరల్డ్ కప్. సో 2025లో మీరు అన్నట్టుగా ఆల్ స్పోర్ట్స్లో చాలా ఉన్నాయి. అంటే మనం ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. యూనో వీ కెన్ టాక్ అబౌట్, అంటే ఇప్పుడు ఇందాక మీరు 1983 గురించి మాట్లాడారు కాబట్టి 1983లో ఇండియా కప్ విన్ అయిన తర్వాత ఒక భూమి ఎలాగ వచ్చిందో జెంట్స్ క్రికెట్కి సంబంధించి, ఈ వరల్డ్ కప్ విన్తో లేడీస్కి కూడా ఆ భూమ్ నెక్స్ట్ జనరేషన్కి వస్తుందంటారు. అబ్సల్యూట్. ఇప్పుడు చూడండి, రియల్గా లేడీస్ విమెన్స్ క్రికెట్ ఇంత డెవలప్ కావడానికి హర్మన్ ప్రీత్ మందానా కంటే ముందు కూడా చాలా మంది ఉన్నారు. ఐ మీన్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ శాంతారంగస్వామి, వాళ్ళ రోల్ కూడా అంత చిన్నది కాదండి. వాళ్ళు స్టార్టింగ్ నుండి ఎర్లీ 70s నుంచి 80s నుంచి ఒక టీమును తయారు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత 2000 నుండి ఎప్పుడైతే మిథాలీ రాజ్ వచ్చిందో, ఐ థింక్ క్రికెట్ యొక్క రూపం మారిపోయింది. బికాస్ షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు స్కోర్ ఏ డబుల్ సెంచరీ ఇన్ టెస్ట్ మ్యాచెస్. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ టెస్ట్ మ్యాచెస్ ఎక్కువగా జరగలేదు ఆమె ఉన్నప్పుడు. బట్ ఆమె రికార్డ్ మీరు చూడండి, వన్ డే మ్యాచెస్లో కూడా. అఫ్కోర్స్ కొంతమంది ఏమంటారంటే 2020లో స్లోగా ఆడేది, బట్ మీకు స్లోగా ఆడే బ్యాటర్స్ కూడా ఉండాలి. మీరు అన్నారుగా 83 అన్నారు, సరిపోదు కదా, మీకు డిఫెన్స్ ఆడే వాళ్ళు ఉండాలి. కపిల్ దేవ్ ఏమన్నాడంటే రీసెంట్గా, సునీల్ గవాస్కర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ జనరేషన్లో 2020 ఫార్మాట్లో ఆడినట్లయితే కూడా ఈ వుడ్ బీన్ ఏ సక్సెస్ఫుల్ ప్లేయర్ అన్నాడు. ఎందుకంటే మీకు బాల్ హిట్ చేయడానికి కూడా మీ దగ్గర డిఫెన్స్ ఉండాలండి. మీరు ప్రతి బాల్ని హిట్ చేస్తా అంటే మీకు తగలదు. బట్ మీ దగ్గర డిఫెన్స్ ఉండి డిఫెన్స్ ఆడుతూ మీరు మధ్యలో హిట్ చేస్తుంటే ఏమవుతుందంటే మీరు రన్స్ స్కోర్ చేసేటటువంటి అది మీకు ఎబిలిటీ ఉంటుంది. సో ఐ థింక్ యూ డెఫినెట్లీ నీడ్ ప్లేయర్స్ లైక్ మిథాలీ రాజ్. యాక్చువల్లీ ఆమె రోల్ ఆఫ్ కోర్స్ హెస్ బీన్ ఫెంటాస్టిక్. ఆమె ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది. అండ్ ఈ జనరేషన్కు ఆఫ్ కోర్స్ యూనో నేనేమంటానంటే స్మృతి మందానా యొక్క క్లాస్ టోటలీ డిఫరెంట్. హర్మన్ ప్రీత్ ఈజ్ అ వెరీ టఫ్ ప్లేయర్. ఆమె క్లాస్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ మందానా ఆడుతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంగ్లాండ్లో ఒక ప్లేయర్ ఉండేదండి, అఫ్కోర్స్ మనం గంగూలీతో కూడా కంపేర్ చేయొచ్చు. డేవిడ్ గార్ అని ఒక ప్లేయర్ ఉండేది. అతడు ఎలా అంటే టచ్ ప్లేయర్స్ వీళ్ళందరూ, ఇలా బాల్ను టచ్ చేస్తే బౌండరీకి వెళ్ళిపోతుంది. అంత ఎలిగెన్స్ ఉంటుంది వాళ్ళ ప్లేలో అసలు యాక్చువల్గా. సో ఐ కాల్ స్మృతి మందానా ద డేవిడ్ గార్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ. అంత టైం ఉంటుంది అసలు యాక్చువల్గా. చాలా మనం ఏమనుకుంటామంటే, అరే ఇంత గుడ్లెందు బాల్ని ఎంత ఎఫర్ట్లెస్గా ఆడలేస్తుంది అంటే దానికి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆమె చూడండి, ఆమె ఎక్కువ బాగా హెవీలీ బిల్ట్ కాదు హర్మన్ ప్రీత్ కౌర్ కంపేర్, బట్ షీ హ్యాస్ అ వండర్ఫుల్ టైమింగ్ యాక్చువల్లీ. ఆ ఎలిగెన్స్ ఆమెలో ఉంది. అండ్ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఒక్కరు కాదు, ఇప్పుడు ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు. అండ్ అందులో స్మృతి ఈస్ డెఫినెట్లీ స్పెషల్. సో ఈ సంవత్సరం అసలు రియల్గా చెప్పాలంటే మనం అంతా మనకు టైం ఉంటుందా కానీ ధ్యాన్ చంద్ అసలు యాక్చువల్గా అవార్డు అనేది కూడా కొంచెం దాన్ని మార్చిన తర్వాత ఇద్దామని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం లీకేజ్ కావడంతో మనం ఒక స్టోరీ చదివాం కదా, ఆ అవార్డు ఈ సంవత్సరం అసలు యాక్చువల్లీ ఎవరికి దొరకలేదు. హార్దిక్ హాకీ ప్లేయర్ ఆర్ లేకుంటే స్మృతి మందానాను అనుకున్నారు. బట్ కొన్ని ప్లేయర్స్ లీక్ కావడంతో పాపం అవార్డే ఆపేశారు. బట్ షీ డిజర్వ్స్ అండి, నో డౌట్. సో వండర్ఫుల్ విక్టరీ. ఎంత మనం చెప్పుకున్నా తక్కువనే. అదొక మైల్ స్టోన్గా మన 2025లో సాధించినటువంటి ఈ విక్టరీ నేను అనుకుంటాను. ఇట్ విల్ బీ టాక్డ్ ఫర్ అండ్ మరొకటి ఏంటంటే, ఇప్పుడు శ్రీచరణి లాంటి వాళ్ళు ప్లేయర్స్ రావడం, యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. అంటే ఇండియన్ మెన్స్ టీంలో మీకు ఎంతైతే బెంచ్ స్ట్రెంత్ ఉందో, విమెన్స్ టీంలో కూడా అదే బెంచ్ స్ట్రెంత్ ఉంది. అసలు యాక్చువల్గా చాలా మంచి ప్లేయర్స్ మనం చూసాం కదా. ఓపెనర్కి ఇంజరీ కావడంతో ఆమెను తీసుకోలేదు అసలు యాక్చువల్గా. అండ్ షీ ప్లేడ్ వెల్, షీ స్కోర్డ్ ఏ సెంచరీ ఆల్సో. సో అటువంటి బెంచ్ స్ట్రెంత్ ఉంది. అండ్ ఈ విక్టరీ నేనేమనుకుంటానంటే నెక్స్ట్ 2020 వరల్డ్ కప్ కూడా హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి మనం విమెన్స్ క్రికెట్ టీంకు ముఖ్యంగా మన ఛానల్ తరఫున, వైకే ఛానల్ తరఫున స్పెషల్ విషెస్ తెలియజేద్దాం. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఈ విక్టరీతో డెఫినెట్ గా ఫర్దర్ గా కూడా ఉమెన్ ఎవరైతే క్రికెట్ లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళ పేరెంట్స్ కి ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై. డెఫినెట్ గా ఉమెన్ కి కూడా క్రికెట్ కెరియర్ లో మీరు కూడా ఆడేదా మీరు క్రికెట్? సార్ ఎక్కడ సార్, అప్పుడు ఇలా ఉంటే ఆడేదాన్నేమో సార్. ఇప్పుడు ఆఫ్ కోర్స్ మీరు మంచి లేదు, ఆప్షన్ లేదు మనకి. బట్ డెఫినెట్లీ యు నో యాజ్ ఎ పాపులర్ యాజ్ ఎ హీరోయిన్ నౌ యాక్చువల్లీ. అయ్యో సార్, థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్స్. బట్ నెక్స్ట్ అప్ కమింగ్ జనరేషన్ కిడ్స్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా ఇది ఒక కెరియర్ గా చూస్ చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ గా నిలిచినందుకు ముందు వన్స్ ఇంకొకసారి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. డెఫినెట్లీ ఒక సాంగ్లీ నుంచి మందానా, పంజాబ్ నుండి హర్మన్ ప్రీత్, ఇప్పుడు శ్రీచరణి లాంటి ఈమె ఉత్తరప్రదేశ్ నుంచి దీప్తి, వీళ్ళందరూ ఇలా ఎదుగుతున్నారంటే, జమీమా ఫ్రమ్ ముంబై ఒక అంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక రోల్ మోడల్స్గా నిలుస్తున్నారు. అండ్ వాళ్ళ కష్టం అంత ఇంత కాదండి. మీరు ఒక ఆ లెవెల్ రీచ్ కావాలి అంటే చాలా కృషి కావాలి. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు డిసిప్లిన్ విషయంలో ఇంతకుముందు మాట్లాడినట్టుగా మజుందార్ లాంటి ఒక కోచ్ ఉండడం కూడా ఐ థింక్ సోనేపి సుహాగా లాగా అయిపోయింది. అండ్ ఐఎమ్ షూర్ నెక్స్ట్ 5 yearsలో
అంటే ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ విషయమే మాట్లాడుకునేది క్రికెట్లో కానీ విమెన్స్ క్రికెట్లో. ఇప్పుడు ఇండియా నెంబర్ 1 అయిపోయింది అండ్ దే డెఫినెట్లీ బిగ్ థ్రెట్ ఇండియా ఇప్పుడు. సో ఇప్పుడు ఒకసారి మన అసలైన జాతి రత్నాల గురించి మాట్లాడుకుంటే మెన్స్ టీమ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మీ ధోని మాత్రం ఇప్పుడు లేడు, బట్ నేను కొంచెం టైం తర్వాత చూడటం మానేశాను కూడా, కానీ తర్వాత చూస్తున్నాను మళ్ళీ. సో ఇన్స్పైర్డ్ అండి, చూడాలి మీరు. వీళ్ళంతా కూడా ధోని ఇన్స్పైర్ చేసిన వాళ్ళ నుంచి వచ్చారు కాబట్టి డెఫినెట్ గా. సో సార్, ఈ ఇయర్ మనకి వైట్ బాల్ కి హ్యాపీ, రెడ్ బాల్ కి నాట్ హ్యాపీ ఇండియా ఈ ఇయర్ లో చూసినట్లయితే. దట్స్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ రియల్ గా చెప్పాలంటే మహిజా, రెడ్ బాల్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇప్పటికీ కూడా మీకు వైట్ బాల్కు అఫ్కోర్స్ 2020 పాపులర్ అయింది, వన్డే క్రికెట్ చాలా చూస్తుంటాం కానీ, బట్ ఆ ఫ్లక్చుయేషన్స్, ఆ డ్రామాస్ మీకు టెస్ట్ క్రికెట్లో ఏవైతే కనబడతాయో లాంగ్ వర్షన్లో, మీకు అవి షార్టర్ వర్షన్లో ఉండవండి అసలు యాక్చువల్గా. బికాస్ మీకు టెస్ట్ క్రికెట్లో ఆ బ్యూటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక బౌలర్కు ఒక ఓవర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ ఇంకొక స్పెల్లో వచ్చి కంబ్యాక్ చేసి వికెట్ తీసేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్యాటర్ రాగానే హిట్ చేయకుండా కొంచెం టైం స్పెండ్ చేసి రన్స్ స్కోర్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. టెస్ట్ క్రికెట్ యొక్క బ్యూటీ, ఫ్లక్చుయేషన్స్, డ్రామాస్ డిఫరెంట్గా ఉంటాయి, నో డౌట్. ఇప్పటికీ కూడా టెస్ట్ క్రికెట్ ఇస్ టెస్ట్ క్రికెట్ అండి. అంటే రియల్ క్రికెట్ లవర్స్ అసలు యాక్చువల్గా క్రికెట్ రియల్గా ఆడేవాళ్ళు, రియల్గా క్రికెట్ లైక్ చేసేవాళ్ళు టెస్ట్ క్రికెట్ని ఇష్టపడ్డట్టుగా దాన్ని చేయాలి. ఇప్పుడు మనం యాషెస్ సిరీస్ చూస్తున్నాం కదా, అఫ్కోర్స్ ఒకటి ఏంటంటే ఈ 2020 ప్రభావం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే బ్యాటర్స్ అసలు యాక్చువల్గా నిలబడలేకపోతున్నారు. ఇప్పుడు 1.5 daysలో యాషెస్ మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ ఖతం అయిపోయింది అంటే పీపుల్ డోంట్ లైక్ దట్ యాక్చువల్లీ. బట్ ఇంగ్లాండ్ ఇండియా ఆడినప్పుడు మాత్రం మీరు రెడ్ బాల్ విషయం అన్నారు కదా, ఇండియా ప్లేడ్ వెల్ ఇన్ ఇంగ్లాండ్ అండి. అదే శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో 750 runs స్కోర్ చేశాడు, 2-2 తోటి డ్రా చేసుకున్నారు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలవడంతో 3-1 నుంచి 2-2 అయిపోయింది. సో దట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ అచీవ్మెంట్. మీరు అన్నట్టుగా హోమ్ సిరీస్ సౌత్ ఆఫ్రికా అగైన్స్ ఓడిపోవడం, లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ తోటి 3-0 తోటి ఓడిపోవడం, ఇట్ వాజ్ వెరీ ఎస్పెషల్ గా సార్. 12 years గా హోమ్ లో టెస్ట్ సిరీస్ ఏది కూడా ఓడిపోలేదు. 12 years నుంచి ఓడిపోయినామండి. లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ లాస్ట్ ఇయర్ అదే 12 years నుంచి ఇదే జరుగుతుంది. ఒక వెస్ట్ ఇండీస్ తోటి గెలవడానికి వెస్ట్ ఇండీస్ అంత స్ట్రాంగ్ టీం కాదు. ఇప్పుడు వెస్ట్ ఇండీస్ రియల్ గా చెప్పాలంటే ఒక టెస్ట్ నేషన్ కి ఎవరు కూడా లెక్కలోకి తీసుకోవటం లేదు. దే ఆర్ ఎ గుడ్ సైడ్ ఇన్ 2020. 50-50లో కూడా పాపం వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ మిస్ అయిపోయినారు లాస్ట్ ఇయర్. బట్ అదర్వైజ్ సౌత్ ఆఫ్రికా నేనేమనుకుంటానంటే, మీరు అలా అనుకుంటున్నట్టయితే సౌత్ ఆఫ్రికా పర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ 5 yearsలో ఏషియన్ గడ్డలపైన ఆడినప్పుడు, అంటే సబ్ కాంటినెంట్లో ఆడుతున్నప్పుడు దట్స్ బిన్ ఎ బిగ్ ఇంప్రూవ్మెంట్ అండి. అంతకంటే ముందు వాళ్ళు ఎలానైతే ఒక 7-8 yearsలో స్ట్రగుల్ అయినారో, ఐ థింక్ 2020 నుంచి కోవిడ్ తర్వాత నుంచి కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఇంప్రూవింగ్ ఆన్ సబ్ కాంటినెంట్ వికెట్స్ పైన. వాళ్ళు బంగ్లాదేశ్లో ఓడించిన, మన పాకిస్తాన్ తోటి ఇండియాకు రాకముందు కూడా ఒక మ్యాచ్ ఓడిపోయిన, ఒక మ్యాచ్ డ్రా చేసుకోగలిగారు. ఐ మీన్ డ్రాయింగ్ ఇన్ పాకిస్తాన్ కూడా అంత ఈజీ ఎఫర్ట్ ఏం కాదు కూడా, వాళ్ళు డ్రా చేసుకోగలిగారు. అండ్ దే ప్లేడ్ బెటర్ క్రికెట్. ఈ వెదర్ కూడా వీళ్ళకి అలవాటు అయిపోయింది అంటారు ఇక్కడ ఏషియన్ సైడ్. వెరీ గుడ్ క్వశ్చన్. దానికి కారణం ఏంటంటే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్. ఎందుకంటే చూడండి, అంటే ఐపీఎల్ ఆడిన తర్వాత ఇండియన్ వికెట్స్ పైన కొంచెం బ్యాటింగ్ చేయడం, బౌలింగ్ చేయడంలో మార్పు అనేది కనబడుతుంది. అంటే అఫ్కోర్స్ అది అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఇంగ్లాండ్ ఆడేటప్పుడు కౌంటీలో ఆడేవాళ్ళు కొంచెం ఎక్కువగా ఎందుకు అడ్జస్ట్ కాగలుగుతారంటే, ఇంగ్లాండ్లో కొంచెం బాల్ మూవ్ అవుతుంది, స్వింగ్ అవుతుంది, కూల్ కండిషన్స్ ఉంటాయి, అన్ప్రెడిక్టబుల్ వెదర్ ఉంటుంది. ఎప్పుడు వెదర్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఒకసారి సన్షైన్ చూస్తాం, ఒకసారి మబ్బు వస్తుంది, షవర్ తోటి వర్షం, ఆ తర్వాత మళ్ళీ ప్లే బిగిన్స్, ప్లే స్టాప్స్. యాక్చువల్లీ ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ చూస్తాం. సో అక్కడ ఇంగ్లాండ్లో అఫ్కోర్స్ మన పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది కానీ, బట్ హోమ్ క్రౌడ్ ముందు ఆ డిఫీట్ ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోలేదు, డైజెస్ట్ చేసుకోవడం. దాని నుంచి మనం ఇటు డైజెస్ట్ చేసుకోవడానికి ఒకసారి వైట్ బాల్ వైపు వద్దాము. వైట్ బాల్ వైపు అంటే దానికి కారణాలు అంటే ఎప్పుడు కూడా కోచ్ను బ్లేమ్ చేస్తుంటారు కానీ, నేను కోచ్ని ఎక్కువగా ప్రతిసారి బ్లేమ్ చేయడం మంచిది కాదు. బికాజ్ పర్ఫామ్ చేసేది ఎవరు చెప్పండి, ప్లేయర్సే కదా ఇన్ ద గ్రౌండ్. యాక్చువల్లీ దానికి అఫ్కోర్స్ కొన్ని మిస్టేక్స్ కోచ్ చేసి ఉండవచ్చు ఆర్డర్ చేయడంలో, బట్ ప్లేయర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకుండా, నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గవాస్కర్ అన్నాడు అంటాం కదా రిషబ్ పంత్ స్టూపిడ్ అని. ఎందుకన్నాడండి, అతనికి శుభ్మన్ గిల్ ఆడకపోవడంతో సెకండ్ టెస్ట్ మ్యాచ్లో క్యాప్టెన్సీ ఛాన్స్ వచ్చినప్పుడు మిడిల్లోకి వచ్చి ఆ బాల్ హిట్ చేసి తన వికెట్ కోల్పోయినాడు అసలు. ఆ తర్వాత కొలాప్స్ అయిపోయినారు. ఐ మీన్ వెన్ యూ ఆర్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ, దాన్ని కొంచెం ఫీల్ కావడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అది అతను చేయలేదు. సో ప్లేయర్స్ తప్పులు కూడా ఉన్నాయి. సో ఐ థింక్ ఇట్స్ ఓకే, ఆ లాస్ని మనం మర్చిపోదాం. హోప్ దట్ ఇండియా విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. అంటే మనం అది మర్చిపోవడానికి మనకి మంచి విక్టరీస్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఆబ్వియస్లీ మనకి ఏషియా కప్ విన్ అయ్యాము, అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యాము, ఐసీసీ ట్రోఫీస్ రెండు విన్ అయ్యాము. అండ్ దట్ టు డిఫీటింగ్ న్యూజిలాండ్, డిఫీటింగ్ పాకిస్తాన్ ఇన్ ఏషియా, దట్ వాజ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ అచీవ్మెంట్ అండి, డౌట్ లేదు అసలు. సో నో డౌట్ చాలా మంచి అచీవ్మెంట్స్ అవి, డౌట్ లేదు. ఎందుకంటే
రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ విషయం కూడా చాలా వీళ్ళు ఆడతారా లేదా అండ్ అని చెప్పి వాళ్ళిద్దరి గురించి కూడా మనం వాళ్ళ కాంబో గురించి టెస్ట్ నుంచి వాళ్ళు ఇద్దరు కూడా ఎట్ ఏ టైమ్ తీసేసుకున్నారు రిటైర్మెంట్. కోచ్ ఇది జరగకుండా ఆపుండాల్సిందే అనేది కూడా వచ్చింది మనకి. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అంత కరెక్ట్ గా లేదు ఇండియన్ మెన్స్ టీమ్ కి అనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు దాని గురించి ఒకసారి నేనేమంటానంటే అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కొంతమంది అసలు యాక్చువల్గా ఎన్ని టెస్ట్ మ్యాచెస్ అయితే ఆడారో ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్ యాక్చువల్లీ 150+ 170+ అంత కూడా ఆడకపోయి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే యంగ్స్టర్స్ ఎప్పుడు వాళ్ళకి ఛాన్స్ వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు, ఇప్పుడు ఒక చిన్న క్రికెటర్ ఇప్పుడు సౌరవ్ సూర్యవంశీ అని చెప్పి ఇప్పుడు చాలా పేరు తెచ్చుకుంటున్నాడు సౌరవ్ గంగులీ వైభవ్ సూర్యవంశీ. సూర్యవంశీ అసలు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే ఇప్పుడే క్రికెట్ టీంలోకి వచ్చి ఆడే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ లాగా కనబడుతున్నాడు. బట్ మీరు అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు. మరి అతను రావాలి అంటే ఎవరైనా ఒక సీనియర్ బయటికి వెళ్ళాల్సిందే కదా. మరి అది ఎందుకు జరగటం లేదు చెప్పండి. ఇప్పుడు కొంతమంది సీనియర్స్ చాలా ఆడటం వల్ల ఆడారంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆడుతూ వచ్చారు, డౌటే లేదు. బట్ ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చి వచ్చా కానీ యంగ్స్టర్స్ కూడా అంటే మీరు యంగ్ టీముని తయారు చేయాలి అంటే కూడా కొంతమందికి కొన్ని విషయాలలో రెస్ట్ ఇవ్వడం కూడా బాగుంటుంది. నేనేమంటానంటే గతంలో ఈ విషయం చాలా చర్చించాం మహిజ. సీనియర్స్ చాలామంది ఉన్నప్పుడు యంగ్స్టర్స్ రియల్గా అవకాశాలు కోల్పోయి లాస్ట్గా వాళ్ళు ఫేడ్ అవుట్ అయినటువంటి క్రికెటర్స్ కూడా ఉన్నారు అసలు. ఇప్పుడు ఇండియాలో అలా ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఎలా ఉంది అంటే ఏ ఫార్మాట్లోనైనా కానీ స్పెషల్ టీమ్స్ తోటి ఆడేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ ఉన్నారు. టెస్ట్ క్రీమ్ స్పెషల్గా చేయొచ్చు. ఇప్పుడు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రిటైర్ అన్నారు. ఇట్స్ ఓకేనండి, చాలా రోజులు ఆడారు, ఇండియాకి సేవలు మర్చిపోయి వాళ్ళు లేకుండా కూడా ఇంగ్లాండ్లో ఇండియా డ్రా చేసుకోలేదా? చేసుకున్నారు కదా. వాజ్ ఇట్ నాట్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియన్ టీమ్ చెప్పండి. శుభ్మన్ గిల్ నేతృత్వంలో ఎంత చక్కగా ఆడారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఇంగ్లాండ్లో ఆడున్నట్లయితే మేబీ ఇండియా కూడా 1 కావచ్చు, లేకుంటే ఏదైనా జరుగుండవచ్చు కదా. వి డోంట్ నో యాక్చువల్లీ. బట్ వాళ్ళు ఉన్నట్లయితే ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే రాణించారో మరి వాళ్ళకి అవకాశాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి. మీకు అంటే వీళ్ళు 37-13 ఇయర్స్ ఒక ఫార్మాట్ నుంచి T20 నుంచి వైదొలిగారు అంటే T20 టీం అద్భుతంగా డెవలప్ అవుతుంది అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయినారు. ఏజింగ్ కూడా అసలు యాక్చువల్లీ అండ్ ఇప్పుడు ఒక ఫార్మాట్లోనే అయితే ఉన్నారు కదా. ఐ మీన్ టోటల్ గివ్ అప్ అయితే చేయలేదు వాళ్ళు, 50-50లో ఆడుతున్నారు. సో 50-50లో వాళ్ళని మనం చూస్తున్నాం, వీఆర్ ఎంజాయింగ్ యాక్చువల్లీ. బట్ నేనేమన్నానంటే వాళ్ళను అంటే రిటైర్ అయిన వాళ్ళ విషయం మనం మర్చిపోయి అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నటువంటి టీమును తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారండి, వాళ్ళకి మీరు అవకాశాలు ఇచ్చినట్టు ఇప్పుడు ఎలా యశస్వి జైస్వాల్ ఒక అద్భుతమైనటువంటి ప్లేయర్గా గ్రూమ్ చేసుకుంటున్నాడు తనని తాను. శుభ్మన్ గిల్ ఆల్రెడీ ఒక సెలబ్రిటీ అయిపోయినాడు. తిలక్ వర్మ ఇలా తిలక్ వర్మకు అవకాశాలు ఇస్తేనే కదా ఆ అవకాశం, ఆ ప్లాట్ఫామ్ ఎవరు కనబరిచారు అతనికి? తెలుగు పర్సన్ ఆల్సో. అండ్ దట్టు ఆ ప్లాట్ఫామ్ ఎవరు ఇచ్చారు? ముంబై ఇండియన్స్ ఇచ్చారు అతనికి. ఒక మంచి టీం ఆడడంతో లైమ్ లైట్ లోకి వచ్చాడు. అండ్ ఈరోజు ఇండియన్ టీంలో ఒక స్టార్ ప్లేయర్గా, ఒక దాన్ని ఏమంటారంటే ఒక రెస్పాన్సిబిలిటీ అతని పైన ఉంచేటటువంటి ప్లేయర్గా తయారవుతున్నాడు అసలు. అతని పైన నమ్మకం పెట్టుకోవచ్చు, నమ్మకాన్ని వమ్ము చేయటం లేదు అసలు. పర్ఫార్మింగ్ ఇన్ ఎవ్రీ మ్యాచ్ యాక్చువల్లీ. సో అలా తయారవుతున్నాడు. సో ఐ థింక్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ దే హావ్ డన్ ఇనఫ్ యాక్చువల్లీ. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ తర్వాత వాళ్ళ అచీవ్మెంట్స్ని ఇండియా ఇప్పుడు మర్చిపోదండి. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరూ గ్రూమ్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ధోని కూడా సడన్గా రిటైర్మెంట్ అనౌన్స్ చేయలేదు. 91 మ్యాచెస్ అఫ్కోర్స్ 100 ఆడుంటే బాగుంటుంది మీకు అనిపిస్తుంటుంది. 91కు రిటైర్డ్ అయిపోయినాడు, బట్ ఈ స్టిల్ ప్లేయింగ్. అంటే ఇప్పుడు చెన్నైకి ఆడడానికి కారణం ఏంటంటే అతను ఉండడంతో వేరే వాళ్ళు గ్రూమ్ అవుతారని చెప్పి. సో ఇప్పుడు కూడా నేనేమనుకుంటానంటే ఇప్పుడు 50-50లో రోహిత్ శర్మ అండ్ కోహ్లీ ఇంకా కంటిన్యూ అవుతారు వరల్డ్ కప్ వరకు. ఎందుకంటే వాళ్ళు ఆడుతున్నట్టు నిన్ననే రోహిత్ ఒక 60 బాల్స్లో సెంచరీ సాధించాడండి. 2008 తర్వాత 63 నుంచి 60 బాల్స్కు రావడం చూసాం అన్నాడు విజయ్ హజారే ట్రాప్లో. అంత గ్యాప్ మధ్యలో 2017 నుంచి ఆడనే లేదు 8 సంవత్సరాలు. పాపం బిజీగా ఉన్నాడు ఇండియా ఇంటర్నేషనల్ క్రికెట్లో. తర్వాత విరాట్ కోహ్లీ అండ్ రిషబ్ పంత్ ఇప్పుడు విజయ్ హజారే ట్రాఫీలో మనం చూసాం కదా 70 స్కోర్ చేశారు. ఇద్దరు అద్భుతంగా ఆడారు అసలు యాక్చువల్గా. సో డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడుతున్నారు. అంటే వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది డొమెస్టిక్ క్రికెట్లో కూడా ప్లేయర్స్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా రోజుల తర్వాత కనీసం ఆడుతున్నారు. వి షుడ్ బి వెరీ హ్యాపీ. బట్ దే ఆర్ స్టార్స్, రోల్ మోడల్స్ యాక్చువల్లీ. దే హావ్ ఫెంటాస్టిక్ థింగ్స్ చేశారు. అయ్యగలిగినంత సాధించేశారు, అయిపోయింది. సో ఇంకా కొత్తది రావాలి. శ్రేయస్ అయ్యర్ మనం చూడండి మరి మీరండి పాపం శ్రేయస్ అయ్యర్ ఇంజరీ కారణంగా కొన్ని పాలసీస్ కారణంగా పాపం ఎంత మరుగున పడిపోయినాడు అసలు. శ్రేయస్ అయ్యర్ రియల్ గా చెప్పాలంటే టెస్ట్ మ్యాచెస్ లోనే లీడ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ గా భావించారు. ఈవెన్ తను కెప్టెన్సీ చేసిన ఐపీఎల్ టీమ్స్ చూసుకున్నా కూడా గెలిచి ఒక టీం గెలిచింది, ఇంకో టీం ఫైనల్స్ కి వెళ్ళింది, 2 టీమ్స్ ఫైనల్స్. నాకంటే ఎక్కువ ఫాలో అవుతున్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్, రియలేనండి. కోల్కతాను అది చేశాడు, పంజాబ్ ను తర్వాత ఫైనల్లోకి తీసుకొని వచ్చాడు. ఐ మీన్ అమేజింగ్ ప్లేయర్ కూడా. ముంబై నుంచి వచ్చినటువంటి ప్లేయరు.
అండ్ బట్ అన్ఫార్చునేట్లీ ఇంజరీస్ అంటారా, కొన్ని పాలసీస్ అంటారా, ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో పాపం అతనుకి ఛాన్స్ రాకుండా అయిపోయింది. అసలు అతడు T20 ఆడగలుగుతాడు, అవును, వన్డే మ్యాచెస్లో ఆడే కెపాసిటీ, టెస్ట్ మ్యాచెస్లో ఓన్లీ షార్ట్ పిచ్ డెలివరీస్ ఆడడు అన్నటువంటి ఒక అది ఉండే కానీ, బట్ ఈ దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. హుక్ చేయగలుగుతున్నాడు, పుల్ చేయగలుగుతున్నాడు. ఐ థింక్ ట్రెమెండస్ ప్లే. సో అలా చాలా మంది ఉన్నారు. పృథ్వీ షా లాంటి వాళ్ళు పాపం అన్ఫార్చునేట్లీ ఇండిసిప్లిన్ కారణంగా దూరంగా అవడం చూడలేదా మనం. సో ఐ థింక్ దెర్ ఈస్ ఫర్దర్ గా మనకి ఇప్పుడు మాత్రే అని ఇప్పుడు అండర్-19 కెప్టెన్గా కాబోతున్నాడు. అట్లాగే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ, వీళ్ళిద్దరు కూడా నేను అనుకుంటాను ఫ్యూచర్లో ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇంకొక జార్జ్ అని చెప్పి ఒక యంగ్స్టర్ మన పాకిస్తాన్ అగైనెస్ట్ ఓడిపోయినా కానీ ఏషియన్ దాంట్లో చాలా అద్భుతంగా ఆడారు వాళ్ళందరూ కూడా. అండ్ ఒక రకంగా చెప్పాలంటే దుబాయ్ అనేది ఇండియాకు, UAE అనేది కొంచెం లక్కీగా కూడా అయింది. పాకిస్తాన్ ఓడించారు అక్కడ. తర్వాత కోర్స్ అక్కడ చాలా క్రికెట్ ఆడుతూ వచ్చారు 30-40 ఇయర్స్లో, షార్జా నుండి మొదలు పెడితే. అండ్ అక్కడనే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం, అండ్ ఒక ఫైనల్లో పాకిస్తాన్ ఓడించిన, ఒక ఫైనల్లో న్యూజిలాండ్ ఓడించి, ఇట్ వాజ్ స్వీట్. సో ఓవరాల్గా క్రికెట్ మీరు అన్నట్టుగా రెడ్ బాల్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఇట్స్ నాట్ బిన్ బ్యాడ్ యాక్చువల్లీ. వైట్ బాల్లో మాత్రం ఐ థింక్ స్టిల్ ఇండియా ఇస్ నెంబర్ 1 అని నిరూపించుకుంటున్నారు. అండ్ దీంట్లో కూడా ముందుకు వెళ్ళాలనుకుందాం. అంటే ఇండియా అనగానే మన నేషనల్ గేమ్ వచ్చేసి మన నేషనల్ స్పోర్ట్ హాకీని పక్కన పెట్టేసి ఎక్కువ క్రికెట్ మీదనే ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు అనేది ఉంది యూజువల్గా. సో ఈరోజు మనం దాన్ని కొంచెం బ్రేక్ చేస్తూ క్రికెట్ని కూడా పక్కన పెట్టి మనం మిగిలిన నేషనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ గురించి కూడా నేనేమంటానంటే, క్రికెట్ ఇంత ముందుకు వెళ్ళడానికి దెర్ వాజ్ ఎ టైమ్ మహీజా, 10 రూపాయలకు 25 రూపాయలకు క్రికెట్ ఆడినటువంటి క్రికెటర్స్ ఉన్నారు 70s లో 80s లో. 83 వరల్డ్ కప్ గెలిచినప్పుడు 200-300 రూపాయల నుంచి ఇప్పుడు 200 కోట్లకు పెరిగిందంటే జస్ట్ ఇమాజిన్ చేయండి. అలా వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అండి. అసలు ఫస్ట్ ఆ ప్యాషన్ అనేది ముందుకు తీసుకొని వచ్చింది క్రికెట్. అంటే క్రికెట్ ఇలా ఇవాళ డెవలప్ అయింది. క్రికెట్ ఇప్పుడు BCCI రూల్ చేస్తుంది ప్రపంచాన్ని. అంటే BCCI మొదట్లో ఏం ఫండ్స్ ఏం లేకుండా వాళ్ళ దగ్గర, ఒక ఇండివిజువల్ దానిగా వాళ్ళు డెవలప్ అయినారు. అసలు యాక్చువల్గా స్పాన్సర్స్ ముందుకు వచ్చారంటే పర్ఫామ్ చేస్తేనే కదా. మీరు అన్నట్టుగా 83 వరల్డ్ కప్ అనేది అబ్సల్యూట్లీ నో డౌట్ ఇండియన్ క్రికెట్ను మార్చేసింది. కపిల్ దేవ్ అనే ఒక వ్యక్తి, అంతకుముందు గవాస్కర్, విశ్వనాథ్, వెంకసర్కర్ ఎంత క్రికెట్ను ముందుకు తీసుకొచ్చారు కానీ, బట్ ఆ 83 విక్టరీ అనేది డెఫినెట్లీ క్రికెట్ను మార్చేసింది. 87లో ఇంగ్లాండ్లో కాదనకుండా ఇండియా వరల్డ్ కప్ కూడా హోస్ట్ చేయగలిగింది. సో అబ్సల్యూట్లీ క్రికెట్ మార్చేసింది. సో మిగతా స్పోర్ట్స్లో నేనేమనుకుంటానంటే కొన్ని మనం అంత డీప్గా భూతద్దం పెట్టి చూడకున్నా కానీ కొన్ని అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఉన్నాయండి. 2 అసోసియేషన్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు IPL సక్సెస్ కావడానికి ICL లిమిటెడ్ కావాలన్నా కదా. ICL క్రికెట్ స్టార్ట్ అయిన తర్వాత BCCI రియలైజ్ అయ్యి టోటల్గా దాన్ని 0 చేసి IPL మొదలుపెట్టారు. హాకీలో 2 అసోసియేషన్స్, 3 అసోసియేషన్స్, కబడ్డీలో 2-3 అసోసియేషన్స్. కబడ్డీ ఇప్పుడు ప్రో వచ్చిన తర్వాత పాపులర్ అయింది కానీ, బట్ ప్రో కంటే ముందు కూడా అంటే రియల్గా చెప్పాలంటే కొంతమంది పాపం అన్సంగ్ హీరోస్గా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే మీకు KP రావు అని ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు చాలా పాపులర్ అతను కూడా. అతను కబడ్డీ లీగ్ అనేది 2011-10లో ఇక్కడ విజయవాడలో కండక్ట్ చేశాడు. ఐ వాజ్ వన్ ఆఫ్ ది కమెంటేటర్స్ ఫర్ ద టోర్నమెంట్. అప్పుడు దూరదర్శన్లో టెలికాస్ట్ అయింది. ఈ ప్రో కబడ్డీ రాకముందు చాలా పాపులర్ కబడ్డీ. వీళ్ళందరూ కూడా ప్రో కబడ్డీలో ఆడినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా విజయవాడలో ఆడినట్టు వాళ్ళే. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే స్పాన్సర్స్ దొరకక పాపం, బట్ వాళ్ళు లాంచింగ్ ప్యాడ్ మాత్రం విజయవాడలో జరిగినటువంటి టోర్నమెంటే. కబడ్డీ మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ మరుగునబడ్డటువంటి కబడ్డీ ముందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ దట్ టోర్నమెంట్. ఐ స్టిల్ రిమెంబర్ ఇక్కడ మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ స్టేడియం కంటే ముందు ఒకటి ఏదో ఉంది స్టేడియం అని చూసారు, ఇండోర్ స్టేడియం ఉంది, అక్కడ కండక్ట్ చేశారు. అసలు యాక్చువల్గా అక్కడ 15-20 డేస్ వరకు జరిగింది. చాలా అద్భుతంగా కండక్ట్ చేశారు. అప్పుడు స్పాన్సర్స్ పాపం ఐ డోంట్ నో గవర్నమెంట్ ఎంత స్పాన్సర్ చేసిందో ఐ డోంట్ నో, బట్ స్టిల్ దే కండక్టెడ్ ఇట్ బ్యూటిఫుల్లీ. యాక్చువల్లీ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ టోర్నమెంట్. ఆ తర్వాత ఒక నాంది పలికింది అంటాం కదా, ప్రో కబడ్డీకి ఒక నాంది పలకడం జరిగింది. సో అట్లా మీకు హాకీలో అసోసియేషన్స్ అనేవి కొంచెం నేనేమనుకుంటానంటే హాకీ కొంచెం దిగజారిపోవడానికి కారణం అనుకుంటానండి. ఇప్పుడు 75లో వరల్డ్ కప్ గెలిచారండి. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇండియాకు మళ్ళీ అది లేదు. 80sలో మళ్ళీ గెలిచినటువంటి ఒలింపిక్ మెడల్ 2020 టోక్యో దాకా 40 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అసలు అంత వెయిట్ సుదీర్ఘకాలమైనటువంటి వెయిటింగ్ జరిగింది అంటే అడ్మినిస్ట్రేషన్ లోపాలు, తర్వాత చాలా ఉన్నాయండి, కరప్షన్, బ్రైబరీ, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇండియాలో రియల్గా స్పోర్టింగ్ కల్చర్ డెవలప్ అవుతుంది, పెరుగుతుంది అనుకుంటున్నాం కానీ ఇంకా చాలా మార్పులు రావాలి. అసలు యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే నాన్ కరప్ట్ టోటల్గా ప్యాషన్ ఉన్న వాళ్ళు ముందుకు రావాలండి అసలు. ఎందుకంటే ఫస్ట్ డబ్బు ఆశించకుండా నేను దేశానికి ఆడుతున్నాను, నేను స్టేట్కి ఆడుతున్నటువంటి ఆ భావన ఎవరికైతే ఉంటుందో అప్పుడు మీకు అచీవ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో నేషనల్ గేమ్స్ మీరు నేషనల్ గేమ్స్ విషయం తీశారు కనుక 2025 నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయండి? ఉత్తరాఖండ్లో జరిగాయి. హరిద్వార్లో, తర్వాత కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్లో వాళ్ళు కండక్ట్ చేశారు. అండ్ మరొకటి విషయం ఏంటంటే మహిజా 2027 నేషనల్ గేమ్స్ కూడా
మళ్ళీ సౌత్ ఈస్ట్లోనే జరుగుతున్నాయి, మేఘాలయలో జరుగుతున్నాయి. మేఘాలయ కూడా 2016లో సౌత్ ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 27కు తయారవుతుంది అసలు అది. అయితే 350-400 crores వరకు ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అనుకుంది ఇది సరిపోతుంది ఇంత డబ్బని. బట్ డిఫరెంట్ 6 ప్లేసెస్లో వాళ్ళు ఆర్గనైజ్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఏమైందంటే డబ్బు 1000 కోట్లు ఖర్చు అయింది అసలు యాక్చువల్గా. 1000 కోట్లు ఖర్చయింది. మీకు నేను ఎప్పుడు అంటే నేను రియల్గా ఇప్పుడు మన ఛానల్లో మాట్లాడుతున్నానని కాదు, నేను ఎప్పుడు కూడా ఒక లీడర్ని ప్రేజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా లీడర్స్ అందరూ కూడా మేబీ చీఫ్ మినిస్టర్స్ డబ్బులు ఇస్తుండవచ్చు, ఎంకరేజ్ చేస్తుండవచ్చు. బట్ రియల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్లో ఎవరైనా ఒక లీడర్గా నిలిచారంటే నారా చంద్రబాబు నాయుడు అండి. ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ టీమ్. ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ టీమ్ యాక్చువల్లీ. ఇవాళ హైదరాబాద్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది స్పోర్ట్స్. మీకు తెలుసా 2000 ఎర్లీలో నేషనల్ గేమ్స్లో ఏపీ అప్పుడు 2 స్టేట్స్ కంబైన్డ్గా ఉన్నప్పుడు 93 గోల్డ్ మెడల్స్ సాధించారు తెలుసా. సానియా మిర్జా, సైనా అనేవాళ్ళు వస్తున్నటువంటి రోజులు. కాంబినేషన్ ఒక దాన్ని ఏమంటారంటే షూటర్ ఉండే, గగన్ నారాంగ్ కంటే ముందు వీళ్ళందరూ వచ్చినటువంటి ప్లేయర్. సత్యగీత వీళ్ళందరూ మామూలు ప్లేయర్స్ కాదండి, వీళ్ళందరూ కూడా రోల్ మోడల్స్ అందించాడు. 93 మెడల్స్ ఎక్కడ. లాస్ట్ టైం 2019లో కూడా చంద్రబాబు నాయుడు అనుకున్నాడు పాపం అమరావతిలో కండక్ట్ చేద్దామని, బట్ సక్సెస్ కాలేదు. ఎందుకంటే తర్వాత కోవిడ్ వచ్చింది, గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, సాధ్యం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ నేషనల్ గేమ్స్కి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తారో గచ్చిబౌలిలో, అదే ఆఫ్రో ఏషియన్ గేమ్స్లో యూజ్ చేశారు. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ఎంత సక్సెస్ అయిందని. యు నో దట్ అటల్ బిహారీ వాజ్పేయి నేషనల్ గేమ్స్ అప్పుడు ఎండింగ్లో వచ్చాడు. సార్ అబ్దుల్ కలాం ఇనాగ్రేషన్కి వచ్చాడు, అమితాబ్ బచ్చన్ తీసుకొచ్చారు, ఐశ్వర్యాయిని తీసుకొచ్చారు. సో అటువంటి రోజులు ఎక్కడికి పోయినాయి అసలు యాక్చువల్గా. అంటే మీకు ఒక లీడర్ కావాలండి. ఒక అంటే లీడర్స్ ఎట్లా ఉండాలంటే రీఫార్మర్స్ లాగా ఉండాలి. లీడర్ ఏంటంటే ఒక పొలిటీషియన్గా ఉండకూడదు. లీడర్ షుడ్ బి లైక్ ఏ రీఫార్మర్గా ఉండాలండి. సో అటువంటి లీడర్స్ మీకు ఉన్నట్లయితే నేను అనుకుంటాను స్టేట్లో మళ్ళీ స్పోర్ట్స్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అహ్మదాబాద్ని ఒకటి సెంటర్గా తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఒలింపిక్స్ 2036లో ఇండియా బిడ్ చేసేటప్పుడు అహ్మదాబాద్నే తీసుకుంటున్నారు. 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ కూడా అహ్మదాబాద్నే యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టేట్ మొత్తం ఇచ్చేటటువంటి ఫండ్స్లో ఖేలో ఇండియాకు యు నో దట్ గుజరాత్కు 68 కోట్లు ఇస్తారు, 70 కోట్లు ఇస్తారు. అసలు యాక్చువల్గా ఏపీకి 20 అట్లా కూడా ఇవ్వరు అసలు యాక్చువల్గా. అవును సార్, ఫస్ట్ నుంచి కూడా మనకి సౌత్ కి ఒక చిన్న చూపు అనేది అది నిజమే ఉంది కొంచెం ఉంది, అది లేదని కాదు. అంటే బట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది మాత్రం డోంట్ ఫర్గెట్ ఎప్పుడు కూడా సౌత్ ఇండియన్స్ మీకు స్పోర్ట్స్ ముందు. ఇవాళ బ్యాడ్మింటన్ ఇలా తయారైంది. వెయిట్ లిఫ్టింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ వస్తున్నారంటే మీకు కర్ణం మల్లేశ్వరి, పుల్లెల గోపిచంద్, తర్వాత సానియా మిర్జా, సైనా నెహ్వాల్, ఇప్పుడు పివి సింధు. ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ ఎంతమందిని మీరు లేకుంటే వివిఎస్ లక్ష్మణ్, ఎంతమంది క్రికెట్లో కూడా లేరు అసలు యాక్చువల్గా. మన ఆంధ్రప్రదేశ్ అంటే 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ డిఫరెంట్గా ఉండేది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి విషయం మాట్లాడుకోవచ్చు మనం. తర్వాత మొన్న పారా ఒలింపిక్స్లో జీవాని దీప్తి, ఆమె కూడా అద్భుతంగా పార్టిసిపేట్ చేసింది. కోనేరు హంపి, హరికృష్ణ, ఎంతమంది లేరండి అసలు యాక్చువల్గా. ఎంఎస్కే ప్రసాద్, వేణుగోపాలరావు, కళ్యాణ్, వీళ్ళందరూ కూడా యూనో స్పోర్ట్స్ పర్సన్స్ కాదు అసలు యాక్చువల్గా. ఎంత మంచి పేరు తీసుకొని వచ్చారు. బట్ ఇప్పుడు కొంచెం నాకు ఏమనిపిస్తుందంటే దెర్ ఆర్ సమ్ కొంచెం లోపాలు కనబడుతున్నాయి. సో దానివల్ల వాటిని అధిగమించి చూస్తే ఒకసారి 2025లో ఇండియన్ హాకీ టీమ్ మెన్స్ టీమ్ మనకి ఏషియా కప్ విన్ అయింది. అండ్ ఫాలోడ్ బై ఉమెన్స్ టీమ్ సిల్వర్ మెడల్ విన్ అయింది. ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చు. హాకీ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం విమెన్స్ కొంచెం ఎక్కువ డిసప్పాయింట్ చేశారు, చేయలేదని కాదు. బట్ యా ఒకటేంటంటే మెన్స్ గెలవడంతో నెక్స్ట్ ఫీఫా వరల్డ్ కప్ నెక్స్ట్ వరల్డ్ కప్ క్వాలిఫై వరల్డ్ కప్ అయితే అదే. బట్ అన్ఫార్చునేట్లీ ఫీఫా ఎప్పుడు ఆడతారు అనేది ఒక కళ కూడా ఉంది. అది మనం ఫుట్బాల్ విషయం మాట్లాడు, హాకీ తర్వాత మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు హాకీ వరల్డ్ కప్ నేను అనుకుంటాను ఇప్పుడు అర్హతనైతే వచ్చింది మెన్కు. బట్ విమెన్ డిసప్పాయింట్ చేస్తున్నారండి కొంచెం. విమెన్లో ఇంకా కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. అండ్ ఐ థింక్ హాకీ ఎప్పుడైతే సరే అవుతుందో అన్ని కూడా ఆటోమేటిక్ గా అబ్సల్యూట్లీ. ఆ ఏషియా కప్ కంటే ముందు అసలు యాక్చువల్గా మీకు 2020 ఒలింపిక్స్ నుంచి స్టార్ట్ అయింది హాకీ డెవలప్మెంట్. 40 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే యూనో ఒక మెడల్ సాధించారో, బ్రాంజ్ మెడల్ సాధించారో, దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోగలిగారు ఫ్రాన్స్లో. అండ్ ఆ తర్వాత డెవలప్మెంట్ అనేది చూస్తున్నాం. అండ్ నేను అనుకుంటాను ఇప్పుడు జరిగేటటువంటి లీగ్ టోర్నమెంట్స్ కూడా FIHలో నేను అనుకున్న కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరచా కానీ బట్ ఓవరాల్గా హాకీలో మీకు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వరల్డ్ కప్ అనేది నేను అనుకుంటాను ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ వన్. బికాస్ 1975 నుంచి ఇండియా వరల్డ్ కప్ ఇప్పటి వరకు మనం మెడల్ లేదు. అశోక్ కుమార్ వాజ్ ద మ్యాన్ యూనో హూ లిఫ్టెడ్ ద ట్రాఫీ 75లో. అండ్ ఆ కళ నెరవేరుతుందా అనేది కూడా ఒక బిగ్ అది. అండ్ ఆ తర్వాత ఒలింపిక్స్లోనైతే పర్వాలేదు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు యూఎస్లో జరిగే ఒలింపిక్స్ ఇంకా చాలా దూరం ఉంది కనుక వీ కెన్
వీ కెన్ ఆఫ్ కోర్స్ ఎక్స్పెక్ట్ సంథింగ్ స్పెషల్ ఆల్సో. Definitely బట్ ఇప్పుడు 26 వరల్డ్ కప్కు క్వాలిఫై కావడం అనేది, ఏషియా కప్ విన్ అనేది నేను అనుకుంటాను హాకీ టీంకి కొంచెం దోహదపడింది. విమెన్స్ కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నారండి, Yes. అండ్ కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇంకా కావాలి improve అసలు. అవ్వాలి. Definitely గా looking forward to the best success నాట్ in లైక్ hockey. క్రికెట్ ఐ థింక్ అఫ్ కోర్స్. బట్ అగైన్ మీరు అడగొచ్చు కూడా, అంటే వాళ్ళకు ఏమైనా ఫండింగ్ లేదా ఇప్పుడు, Yes, అసలు of అట్లా కాదు. course, ఇప్పుడు నేను అదే అంటే కొంచెం గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తున్నాయండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చూడండి 2% నుండి 3% చేశారు జాబ్లో. అది కూడా సరిపోదు. నాకేమనిపిస్తుంది అంటే స్పోర్ట్స్ కోటా అనేది ఒక 5% ఉండాలి. ఎందుకంటే మీకు ఎంకరేజ్మెంట్ లేకుంటే, గతంలోనైతే అసలు యాక్చువల్గా రైల్వేస్ ప్రతి వాళ్ళని కూడా తీసుకున్నది, ఇప్పుడు కొంచెం తగ్గించారండి అసలు యాక్చువల్గా. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం ఇంకా మరింత ఇంక్రీజ్ చేసి అంటే ఏం లేదు సార్, స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఫేక్ వస్తుండటం మేబీ అయి ఉండొచ్చు. అది కూడా మేబీ అవన్నీ మనం భూతద్దంలో లోపలికి వెళ్తే చాలా చాలా ఉన్నాయి. బట్ ఓవరాల్గా నేను ఏమనుకుంటానంటే అక్కడ కొంచెం అన్యాయం అనేది జరుగుతుంది అథ్లీట్స్కి అసలు యాక్చువల్గా. వాళ్ళకంటే ఒక సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చూడండి చైనా ఎందుకు ముందుకు వెళ్తుంది, లాస్ట్ ఒక 2 decadesలో ఒలింపిక్స్లో ఎందుకు ఎక్కువ మెడల్స్ సాధిస్తూ ఉన్నారు. సోవియట్ యూనియన్ కలిసి ఉన్నప్పుడు రష్యా ఎలా ఎక్కువ సాధించేది, అమెరికా ఎప్పుడు కూడా ఒక డామినెంట్ నేషన్గా ఎందుకు ఉంది. అమెరికాలో అంటే ఏంటంటే దే డిపెండ్ మోర్ ఆన్ ప్రైవేట్ సెక్టర్స్ పార్ట్నర్షిప్, స్పాన్సర్షిప్ మీద ఆధారపడుతుంటారు. కాలేజ్లో జరిగేటటువంటి ఒక స్పాన్సర్షిప్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు టైగర్ వుడ్స్ కానివ్వండి, జాన్సన్ కానివ్వండి, మైకల్, వీళ్ళందరూ కూడా, జార్డన్, వీళ్ళందరూ కూడా కాలేజ్ నుంచి వచ్చి, టెన్నిస్ ప్లేయర్స్, వీళ్ళందరూ కూడా కాలేజ్ స్పాన్సర్స్ దాని నుంచి వచ్చిన వాళ్ళే అసలు యాక్చువల్గా. సో సెరీనా విలియమ్స్ తీసుకున్నాను. బట్ నేనేమంటానంటే, మీరు అమెరికాని పక్కకు పెట్టలేదు, చైనాలో ఎట్లా ఉంటుందంటే స్టేట్ ఫండింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది అసలు. వాళ్ళు ఎంత మీరు ఇస్తారనేది మీరు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ యాక్చువల్లీ. వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు స్పోర్ట్స్ పర్సన్స్కు నేను అనుకుంటాను మనం ఒక 10%, 5% కూడా పెడతాం అనేది, 2-3% కూడా పెట్టలేదు మీకు ఒక స్పోర్ట్స్ పర్సన్కు. ఎందుకంటే మీకు కంట్రీకి ఒక మెడల్ గెలిచారు అంటే అది ఎంత ప్రెస్టీజియస్ అది. మీరు ఏదైనా కానీ ఇష్యూస్ను మర్చిపోయేలాగా చేసేది ఏదంటే ఒక స్పోర్ట్సే. ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ తోటి రిలేషన్స్ బాగాలేవు, బట్ ఫ్యూచర్లో ఇప్పుడు కాకుండా కానీ మళ్ళీ కలవాలి అంటే ఒక క్రికెట్ ద్వారానే సంభవం అయింది, స్పోర్ట్స్ ద్వారా, హాకీ ద్వారానే సంభవం అయింది అసలు అదే. సో స్పోర్ట్స్ అనేవి మీకు ఏమవుతుందంటే కంట్రీస్ మధ్యలో కూడా ఆ రిలేషన్స్ బిల్డప్ చేస్తాయి. సో దీన్ని మనకు చూసుకుంటే ఈ పరంగా కూడా చూసుకున్నా కూడా అన్నీ వెళ్తున్నాం కానీ మనం ఫుట్బాల్లో వెనుకపడి ఉంది ఇండియా ఇప్పటికీ. That's a big question actually. And me resembles your I'm a big fan of Cristiano Ronaldo. You want to see backside actually, of course, because number 7. Number 7. Oh, you're Mahendra Singh Dhoni. I think Dhoni is also fan of Ronaldo. Oh no. So then you should be a fan of me. Yes, of so course. 7 అనేది రియల్ గా చెప్పాలంటే చాలా మంచి లక్కీ నెంబర్. అండ్ రొనాల్డో, మనం ఫుట్బాల్ విషయం మాట్లాడుకునేటప్పుడు మొన్ననే మెస్సీ వచ్చాడు. అసలు మెస్సీని తీసుకొచ్చారు పర్వాలేదు, బట్ ఎందుకు తీసుకొచ్చారు అనేది ఎండింగ్ విషయం మాట్లాడాలంటే దానికి ఒక టాపిక్ కావాలండి. అంత డబ్బు ఖర్చు పెట్టారు కదా అసలు యాక్చువల్గా. ఆ డబ్బునంతా వేరే దానికి ఏదైనా ఒక అకాడమీస్కో లేకుంటే ఒక స్పోర్ట్స్ పర్సన్స్కో దాంట్లో ఉన్న వీళ్ళకు ప్లేయర్స్ ఒక ఉన్న లీగ్ ఏమో స్పాన్సర్స్ దొరకటం లేదు. మీరు ఇట్స్ ఓకే అంటే ఎందుకు చేశారనేది ఓన్లీ గవర్నమెంట్ షుడ్ నో అబౌట్ ఇట్. బడే బడే బాత్ హోతే అబ్సల్యూట్లీ, అది మర్చిపోదాం. మీరు అన్నట్టుగా ఫుట్బాల్ నేనేమనుకుంటానంటే 1956-60 వరకు ఇండియా వాజ్ నెంబర్ 1 అండి. యు నో దట్ హ్యాట్రిక్ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు అసలు యాక్చువల్గా. అటువంటి హైదరాబాద్ నుంచి 5 ఒలింపియన్స్ ఉండేది 56-60. అటువంటి పేర్లు ఉన్నటువంటి స్టేట్ అదే ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు 19 నేను అనుకుంటాను 2000 వరకు రెగ్యులర్గా ఒక కప్ అనేది కూడా రెగ్యులర్గా జరిగేది. ఆ తర్వాత 25 సంవత్సరాలలో అన్నీ మర్చిపోయినారు. ఇక స్టేట్స్ విడిపోయిన తర్వాతనైతే టోటల్గా ఫుట్బాల్ అనేది ఇంకా మరుగున ఓడిపోయింది అసలు. ఇప్పుడు చూడండి జస్ట్ బట్ ఉన్నారు ఇండియాలో చూడండి, ఛత్రి లాంటి ప్లేయర్ లేరా, తర్వాత బయటికి బూటియా లేడా అసలు యాక్చువల్గా. వీళ్ళందరూ కూడా పేరు తెచ్చినటువంటి ఈ జనరేషన్స్లో ఉన్నారు. ఇప్పుడు మీకు ఛత్రి మనందరికీ తెలుసు, 4th హైయెస్ట్ గోల్ స్కోరర్ యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ దాంట్లో. బట్ ఫీఫా వరల్డ్ కప్ ఇప్పుడు నెక్స్ట్ జరగబోతుంది. అమెరికా అండ్ కెనడా, మెక్సికో 3 కలిపి 48 టీములు 32 నుండి 16 టీములు ఇంక్లూడ్ అయినా కానీ ఇండియా లేదు అన్నటువంటి ఒక విషయం మనం పాపం జీర్ణించుకోలేము అసలు యాక్చువల్గా. సో దానికి నేనేమంటానంటే అండర్-23 AFC ఏదైతే కప్ ఉంటుందో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ అండర్-17 కొన్ని కప్స్ కూడా గెలిచారు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ పర్వాలేదు, యూత్ పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు స్కూల్స్లో కూడా మెల్లమెల్లగా ఇప్పుడు మనం మెస్సీ రావడంతో మనం అఫ్కోర్స్ ఒకటి ఏంటంటే ఫుట్బాల్కి ఉన్నటువంటి క్రేజ్ ఎలా ఉంటుందో అనేది కూడా తెలిసింది. అంటే క్రికెటర్స్ కంటే కూడా, అంటే బికాస్ ఫుట్బాల్ ఈజ్ ద మోస్ట్ లవ్డ్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అండి. అంటే అందుకనే అంటే స్వామి వివేకానంద ఒక కొటేషన్ ఇచ్చారంటే, యూ కెన్ బి నియరర్ టు ది హెవెన్ త్రూ ఫుట్బాల్ దాన్ త్రూ ద స్టడీ ఆఫ్ భగవద్గీత అన్నాడు.
అంటే భగవద్గీత చదవడానికి కూడా మీకు ఒక మంచి క్యారెక్టర్ మీలో డెవలప్ కావాలి, మంచి మెంటల్గా స్ట్రాంగ్ కావాలి అంటే ఫుట్బాల్ అనేది మీకు అలా హెల్ప్ చేయాలి. అంటే ఫుట్బాల్ ఒకటి ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకొని, దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ ద మోస్ట్ లౌడ్ స్పోర్ట్ ఇన్ ది వరల్డ్ అండి. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ఇష్టపడేటువంటి స్పోర్ట్ అదే, ఎక్కువ వాచ్ చేసేటువంటి. మెస్సీ రావడంతో చూసాం కదా, సచిన్ టెండూల్కర్ కూడా వెళ్ళి కలవాల్సి వస్తుంది. ఐ మీన్ టోటలీ ఇట్స్ ఎ డిఫరెంట్. సో ఇండియాకు యంగ్స్టర్స్ ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నారు, స్కూల్స్లో ఫుట్బాల్ ఇంక్లూడ్ చేశారు, బట్ అవన్నీ కూడా సరిపోవటం లేదండి. నేనేమంటానంటే ఒక రెగ్యులర్ యాక్టివిటీ కావాలి ఫుట్బాల్ అనేది. అంటే నాకు కూడా, నేను ఆల్దో ఐఎమ్ క్రేజీ క్రికెట్ ఫ్యాన్ అయినప్పటికీ కూడా ఫుట్బాల్ కమెంటరీ చెప్పిన తర్వాత దాంట్లో ఉన్న బ్యూటీ డిఫరెంట్ అనిపించింది. ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు గివ్ కమెంటరీ ఇన్ 2016 మహిజా యూరో కప్ జరిగినప్పుడు సింగపూర్ నుంచి కమెంటరీ చెప్పించేది. అండ్ అప్పుడు మీరు అన్నారు కదా 7 ఎందుకు వేడుకుంటే, పోర్చుగల్ వాజ్ ద విన్నర్ యాక్చువల్లీ 2016లో. పోర్చుగల్ గెలుస్తుంది అని చెప్పాను నేను ఫస్ట్ తెలుగులో కమెంట్ చేయడం, పోర్చుగల్. అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ వెన్ క్రిస్టియానో రొనాల్డో లిఫ్టెడ్ ద ట్రాఫీ. దట్ వాస్ ద బిగ్గెస్ట్ ట్రాఫీ ఎవర్. వాళ్ళ వరల్డ్ కప్ లేదు కదా పాపం. ఇప్పుడు హోప్ దట్ దే విల్ విన్ యాక్చువల్లీ. ఇంకా సో అప్పటి నుండి నేనేమనుకుంటానంటే ఈ ఛానల్స్ ద్వారా కూడా ఫుట్బాల్ ప్లేస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ లాలీగా చూసేట వాళ్ళు చాలా మంది ఉంటారు. యూ కెన్ ఆస్క్ చిల్డ్రన్. ఇప్పుడు మీరు ఇంట్లో అడిగా కానీ క్రికెటర్స్ కంటే ఎక్కువగా ఫుట్బాల్ విషయం చెప్తుంటారు వాళ్ళు. అసలు ఎంబాపే విషయం గంట మాట్లాడేటాళ్ళు ఉంటారు, మీకు యమాల్ విషయం మాట్లాడేటాళ్ళు ఉంటారు, తర్వాత లుకాకో విషయం మాట్లాడేటట్టు ఉంటారు, మెస్సీ విషయం మాట్లాడేటట్టు ఉంటారు, నేమార్ విషయం మాట్లాడేటట్టు ఉంటారు. వీళ్ళందరూ కూడా స్టార్స్ అయిపోయినారు, రోల్ మోడల్స్. సో ఫుట్బాల్కు క్రేజ్ పెరుగుతుంది ఇప్పుడు ఇండియాలో. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. బట్ ఫీఫా అనేది మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది, 30 వరకు కనీసం ఇండియా ఐ థింక్ క్వాలిఫై అయినా, అప్పటి వరకు కూడా 48 టీమ్స్ ఉంటాయి కదా. బట్ చాలా మంది ఛత్రీస్ కావాలి మీకు, చాలా మంది బూటియాలు కావాలి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. అండ్ యా, ఇప్పుడు లీగులు చేస్తున్నారు, సక్సెస్ అయినాయి. బట్ ఆ లీగులను కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఐపీఎల్ ఒక సక్సెస్ఫుల్ టోర్నమెంట్గా కండక్ట్ అవుతూ వచ్చిందంటే 2007-8 నుంచి ఆగిపోయింది ఇప్పటి వరకు చెప్పండి. ప్రతి ఇయర్ వేలం జరిగినప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంది, కోట్ల కోట్లు. మరి హాకీకి ఫుట్బాల్కి ఎందుకు స్పాన్సర్స్ ముందుకు రావటం లేదు? ఎప్పుడండి అసలు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఫండింగ్ కూడా? మీరు అన్నట్టు ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ పాయింట్ తీసుకుంటే నెక్స్ట్ అంతర్గతంగా ఉన్న అవన్నీ ఎప్పుడైతే క్లియర్ అవుతాయో అబ్సల్యూట్లీ. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మిరకల్స్ ఫ్రమ్ ఫుట్బాలర్స్ ఆల్సో, బికాస్ దేర్ వాజ్ ఇండియాకి అంత రెప్యుటేషన్ ఉండే. 50-60s ఒలింపిక్స్లో ఇండియాకి అంత అద్భుతమైనటువంటి రెప్యుటేషన్ ఉన్నటువంటి టీం అది అసలు యాక్చువల్గా. ఆ తర్వాత ఒక ఫీఫా ఒకటే వరల్డ్ కప్ అనేది పాపం ఒక డ్రీమ్గా మిగిలిపోయింది. అండ్ హోప్ దట్ ఇట్స్ నాట్ మన నెక్స్ట్ జనరేషన్ 2030. ఇప్పుడు 26 అయితే ఇక అయిపోయింది కదా. ఇప్పుడే ఛాన్స్ ఉండే అసలు యాక్చువల్గా, ఎందుకంటే మీకు 48 టీమ్స్ అంటే కనీసం క్వాలిఫైడ్ కదా. సో నెక్స్ట్ దానికి క్వాలిఫై డెఫినెట్ గా అప్కమింగ్ పర్ఫార్మెన్స్ బాగాలేకుండా ఈ సంవత్సరం రావాలని కోరుకుంటున్నాం. సో మనం నెక్స్ట్ ఒకసారి చెస్ కూడా ఈ ఇయర్ మనకి చాలా మంచి ఇయర్ అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ when you talk about chess actually, of course తెలుగు వాళ్ళం కనుక తెలుగు వాళ్ళ ప్రోగ్రెస్ విషయం కూడా మాట్లాడుకోవాలి. కపుల్ ఆఫ్ ఇయర్స్ లో కోనేరు హంపి పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉండింది. అండ్ ఐ వాజ్ లక్కీ టు ఇంటర్వ్యూ ఇక్కడనే 3-4 నెలల కింద ఇక్కడ వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను. బట్ పాపం ఆమె వరల్డ్ కప్ ఫీడే వరల్డ్ కప్ దివ్యా దేశ్ముఖ్ ఆమెను ఓడించడం అనేది, ఇండియన్ ఫైనల్ చూసాం అసలు. ఓడించి దివ్యా దేశ్ముఖ్ యంగ్స్టర్ గా చేసింది. అండ్ ర్యాపిడ్ చెస్ లో కూడా నిన్న ఓడిపోయింది పాపం. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నిన్న ఒక అమ్మాయి, ఇండియన్ అమ్మాయి ఓడగొట్టడంతో ఆమె యొక్క ఛాన్సెస్ తగ్గిపోయినాయి. ఇప్పుడు పంపికి ఇప్పుడు ఛాన్స్ ఉండదు. ఇప్పుడు థర్డ్ ప్లే ఆఫ్ లో నేను అనుకుంటాను ఛాన్స్ లేదు ర్యాపిడ్ చెస్ లో. లాస్ట్ టైం ఛాంపియన్ అయిన తర్వాతనే ఐ వెంట్ విజిటెడ్ హర్ యాక్చువల్లీ. అప్పుడు ఇంటర్వ్యూ చేశాను. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆమె, అండ్ రోల్ మోడల్ చెస్ లో డౌట్ లేదు. బికాస్ నేను విజయవాడలో ఎర్లీ 2000లో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా నేను ఫాలో అవుతూ వచ్చాను అసలు యాక్చువల్గా. ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు ఇంటర్వ్యూ హర్, టాక్ అబౌట్ హర్, గివ్ కమెంటరీ ఆన్ హర్ మ్యాచెస్ యాక్చువల్లీ, ఆర్టికల్స్ రాశాను. వండర్ఫుల్. ఆ తర్వాత ద్రోణవల్లి హరికృష్ణ వీళ్ళందరూ కూడా అసలు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే మహిజా ఎర్లీ 2000 నుంచి ఒక 10-15 ఇయర్స్ వరకు చెస్ ఒక హబ్గా ఉండేది ఇక్కడ అసలు యాక్చువల్గా చాలామంది. అండ్ అన్ఫార్చునేట్లీ అదే టైంలో కూడా ఒక గ్రూప్ ఆఫ్ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఒరిస్సా వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయినారు. ఒక 10 మంది చెస్ ఛాంపియన్స్ ఇండియా కోల్పోయింది అసలు యాక్చువల్గా. మేబీ లేకుంటే ఇలా కుప్పల కొద్ది ఉండేవాళ్ళు అసలు. ఇప్పుడు ఎంతోమంది జిఎమ్స్ అవుతున్నారు తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తర్వాత గుర్కేష్ లాంటి వాళ్ళు మనం తమిళనాడు చూసాం కదా, ప్రజ్ఞానంద్, వీళ్ళందరూ కూడా ఐ మీన్ చెస్కు ఆఫ్ కోర్స్ విశ్వనాథ్ ఆనంద్ ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ దెమ్, డౌట్ లేదు యాక్చువల్లీ. బట్ హంపి ఇప్పటికి కూడా నేనేమనుకుంటానంటే ఐ థింక్ షీఈ్ 35+ అనుకుంటాను. I don't know. I think we should not talk about, but I think, but still
ఆ ప్యాషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒక రోల్ మోడల్ అండి చెస్లో, వీళ్ళందరూ కూడా రోల్ మోడల్స్ అసలు యాక్చువల్గా. అప్కమింగ్ గా కూడా చెస్ లో ఇంకా ప్రోగ్రెస్ గా వెళ్ళాలి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్. ప్రాబ్లం ఏమవుతుందంటే క్లాసిక్ చెస్కు ఈ ర్యాపిడ్ చెస్కు తేడా ఉంటుందండి. రిలాక్స్గా ఆడేది. ఆ క్లాసిక్ చెస్లో కూడా చాలా మార్పులు వచ్చాయండి. ఈ టైంలో ఇన్ని మూవ్స్ చేయాలి. అప్పుడు ఎలా ఉండేదంటే చెస్, రియల్గా చెప్పాలంటే రిలాక్స్డ్గా ఆడే గేమ్ అన్నిటికంటే ఏది అంటే చెస్. గంటలైనా రోజులైనా ఆడొచ్చు. ఒక మ్యాచ్ ఇప్పుడు ఖతం కాకున్నట్లయితే, ఈ రోజు ఫినిష్ కాకున్నట్లయితే దాన్ని అడ్జర్న్ చేసి రెండో రోజు ఆడేది. కార్చెనై వీళ్ళందరూ వీళ్ళు ఆడుతున్నటువంటి రోజులలో ఈ రోజు మ్యాచ్ ఖతం కాలేదంటే రేపటికి అడ్జర్న్ చేసేది, మళ్ళీ రేపు ఆడేది. ఇప్పుడు అలా రిలాక్స్గా ఎవరు ఆడుతుంది. ఇప్పుడు ఒక టైంలో ఇన్ని మూవ్స్ చేయాలి. ర్యాపిడ్ వచ్చిన తర్వాత క్లాస్ అనేది కొంచెం మిస్ అవుతుంది. యూర్ రైట్, అబ్సల్యూట్లీ, జస్ట్ లైక్ దట్. ఇప్పుడు ర్యాపిడ్ ఇవన్నీ కూడా బ్లిట్జ్ చేసి ఇవన్నీ కూడా అంతే కదా, టైంలో ఫినిష్ చేయాలి. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ బట్ దీంట్లో కూడా ఇంకా ఇంకా చాలా మంది దానికి కారణం ఏంటంటే అంత టైం ఎవరికి ఉందండి కదా. ఎగ్జాక్ట్లీ సార్. సో ఒకసారి మనం చూస్తే నెక్స్ట్ ఒకసారి బ్యాడ్మింటన్ గురించి చూసుకుందాం. సో చిరాగ్ సాత్విక్ కాంబినేషన్ కూడా మనకి మంచిగా వెళ్ళింది ఈసారి. అండ్ సింధు కొంచెం డిసప్పాయింట్ చేసింది ఇయర్ అని చెప్పి. సింధుకు కారణం ఏంటంటే నేను అనుకుంటాను 2024 ఒలింపిక్స్లో కూడా హర్ పర్ఫార్మెన్స్ వాస్ నాట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్లీ. ఫస్ట్ ఎర్లీ ఎగ్జిట్ తర్వాత ఇంజరీస్ అండి. ఎప్పుడు కూడా ఏజ్ అవుతున్నప్పుడు బ్యాడ్మింటన్ ఈజ్ ఎ టఫ్ స్పోర్ట్, డోంట్ ఫర్గెట్. ఇప్పుడు సాయినా నెహ్వాల్ నేను ఒక ఇంటర్వ్యూస్ ఏమైందంటే, ఒకసారి మీరు 28, 29 క్రాస్ అయిన తర్వాత 30కి దగ్గరలో ఉన్నారు, 30+ అవుతున్నారంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ సింధును కూడా, ఐ మీన్ దేర్ ఎంటైర్ ఫ్యామిలీ నోస్, సింధు నోస్ యాక్చువల్లీ. ఆమెది ఒక డాక్యుమెంటరీ కూడా చేశాను నేను. I was the first person when she won the under 14 టోర్నమెంట్ గెలిచినప్పుడు యానంలో ఇంటర్వ్యూ చేశాను. గుంటూరులో ఫస్ట్ నుంచి ఆమెను ఫాలో అయినాను. ఆమె జస్ట్ 7 years 9 years టోర్నమెంట్స్ గెలిచినప్పటి నుంచి తులసిని చేతిలో ఓడిపోయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయినా. తులసి చేతిలో ఇప్పుడు ఓడిపోవచ్చు కానీ బట్ టైమ్ విల్ కమ్ వెన్ యూ కెన్ డిఫీట్ ఆల్ దీస్ ప్లేయర్స్ అన్న. అందరినీ డిఫీట్ చేసే రోజులు వచ్చినాయి. సాయినా నెహ్వాల్ కూడా డిఫీట్ చేసే రోజులు వచ్చాయి అసలు యాక్చువల్గా. అండ్ లాస్ట్ 1 yearలో ఏమైందంటే ఆమె ఇంజరీ మెయిన్గా ఏంటంటే నీ ప్రాబ్లం తోటి కొంచెం స్ట్రగుల్ అవుతుంది అసలు యాక్చువల్గా. సో ఆమె కొంచెం చూజ్ చేసుకుంది. సాయినా నెహ్వాల్ ఏమంది అంటే అదే బికాస్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్గా ఇప్పుడు సాయినా షీ స్టాప్. ఆమె కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లం కాబట్టి ఆమె షీస్ నాట్ చేస్తున్నారు. సింధు కూడా ఏం అడ్వైస్ ఇచ్చిందంటే కొంచెం చూజ్ చేసుకొని ఆడితే బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ టోర్నమెంట్ ఆడితే ఇప్పుడు షీఈ్ నాట్ 16-year-old సింధు, 19-year-old సింధు, మ్యారీడ్ సింధు అసలు యాక్చువల్గా. చలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో చూజ్ చేసుకుంటూ ఆడినట్లయితే మేబీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జరిగే వరల్డ్ కప్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత ఒలింపిక్స్ అంటే ఇట్స్ లాంగ్. నో ఐ డోంట్ థింక్ సో. 2028 ఒలింపిక్స్ అనేది ఇంకా చాలా దూరం ఉంది. అప్పటి వరకు నేనేమనుకుంటాను, సింధు వయసు ఎంత అవుతుంది, మేబీ 32, 33 అవుతుంది, 33. అప్పటి వరకు యూ కాంట్ ఎక్స్పెక్ట్ మిరకిల్స్ యాక్చువల్లీ. బట్ ఒలింపిక్స్లో ఆమె ఎంత సాధించాలో అంత సాధించి పెట్టింది. 16లో గోల్డ్ ఒకటి, ఇట్స్ ఒకటి. గోల్డ్ కంటే సిల్వర్కే అంత, సిల్వర్ సింధు అయిపోయింది కదా, సిల్వర్కే ఎక్కువ విలువ అయింది మీకు తెలుసా. ఇప్పుడు బంగారం కంటే ఎక్కువగా యాక్చువల్గా నేను అనుకుంటాను మీరు కూడా సిల్వర్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు కదా, అలా అలా సింధు ద్వారానైంది. అండ్ బట్ లక్షదీప్ కానివ్వండి మెన్లో వీళ్ళందరినీ ఫాలో అవుతున్నారు. అండ్ గాయత్రి గోపిచంద్ ఇప్పుడు షీఈ్ ఆల్సో డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. బట్ సింధు తర్వాత మీరు అన్నట్టుగా తమిళ ఒక ప్లేయర్ ఉన్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి. బట్ సైనా తర్వాత సింధు ఎలానైతే పేరు, అపర్ణ పోపట్ తర్వాత మళ్ళీ సైనా తర్వాత సింధు ఎలానైతే వచ్చారో విమెన్స్ బ్యాడ్మింటన్లో మీకు అలా స్టార్స్ రావటం లేదండి ఎక్కువగా. సింధు దగ్గర ఆగిపోయినాం అసలు. దానికి గోపిచంద్ అకాడమీయే అఫ్ కోర్స్ ఛాంపియన్స్ను ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది. మెన్లోనైతే చాలా మందిని చూసాము. ప్రణయ్ అక్కడనే ఆడతారు, కిడంబి శ్రీకాంత్ అక్కడనే ఆడతారు, తర్వాత కశ్యప్ వీళ్ళందరూ ఉన్నారు. సాయి ప్రణీత్ అని చెప్పి ఇప్పుడు అమెరికాలో కోచింగ్ ఇస్తున్నాడు, అతను కూడా ఇక్కడి నుంచి వచ్చినవాడే. అండ్ నందగోపాల్ అని శ్రీకాంత్ బ్రదర్ డబుల్స్ ఆడేది. బట్ గాయత్రి గోపిచంద్ ఎప్పుడైతే డబుల్స్కు పరిమితం అయిపోయిందో బికాస్ ఆఫ్ తన ఇంజరీస్ అంటారు, ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఆ తర్వాత మనం విమెన్స్లో ఎక్కువగా చూడటం లేదు. లక్షదీప్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. యాజ్ ఏ మొన్న ఆస్ట్రేలియన్ లక్ష్య సేన్ ఈస్ డూయింగ్ ఇట్. 5000 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాడు, తర్వాత ఈస్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. బట్ సింధు లాగా మాత్రం నేను అనుకుంటాను విమెన్స్ లో మీకు ఇప్పుడు స్టార్స్ లేరు, బట్ రావాలి డెఫినెట్లీ గా. హోప్ సో. సికా గౌతమ్, బట్ బ్యాడ్మింటన్ చాలా మందిని ప్రొడ్యూస్ చేసినటువంటి స్టేట్ ఇది. చేతన్ ఆనంద్, మీకు ఎంతమంది లెక్క పెట్టుకోవాలంటే చాలా మంది ఉన్నారు అసలు యాక్చువల్గా. ఆంధ్రప్రదేశ్ అప్పుడు కలిసి ఉన్నప్పుడు గోపీచంద్ అఫ్ కోర్స్ యూనో లాస్ట్ అతను అనుకోండి ఆల్ ఇంగ్లాండ్ గెలిచినట్టు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరు కూడా లేరు. బట్ సింధు లాగా నేను అనుకుంటాను మళ్ళీ మరొక ప్లేయర్ తయారు కావాలి అంటే ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్ అండి. ఇప్పుడైతే ఇమీడియట్గా మీకు కనబట్టలేదు. అయితే లక్ష్య సేన్ ఈజ్ ఓకే ఇన్ మెన్స్,
శ్రీకాంత్ కూడా ఏజింగే కదా, శ్రీకాంత్ నుంచి కూడా మీరు మిరకల్స్ ఎక్స్పెక్ట్ చేయలేము అసలు యాక్చువల్గా. బట్ ఓవరాల్గా క్రికెట్ తర్వాత మీరు అన్నట్టుగా మహిజా, బ్యాడ్మింటన్ అనేది డెఫినెట్లీ కొంచెం ఇండియాను ఒక గ్లోబల్ స్పోర్టింగ్ దాంట్లో మాత్రం ఒక పేరు తీసుకొని వచ్చింది. ఆబ్వియస్లీ క్రికెట్ తర్వాత చైనీస్ భయపడే వాళ్ళు అంటే ఇండియన్స్ తోటి అసలు యాక్చువల్గా. ఇండోనేషియన్స్ భయపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సైనా అండ్ సింధూస్ పర్ఫార్మెన్స్. శ్రీకాంత్ కూడా మామూలు ప్లేయర్స్ ఓడించలేదు, తౌఫిక్ హిదాయత్ లాంటి ప్లేయర్స్ని కూడా వాళ్ళు ఓడించగలిగారు అంటే అలా కోచింగ్ వాళ్ళకి ఇవ్వగలిగారు. జస్ట్ ఇమాజిన్ అండి, గోపి చంద్ అకాడమీలో గోపి యూస్ టు కమ్ ఎట్ 4 o'clock in the morning. ఆయన ఎందుకు రావాలి అంటే ప్లేయర్స్ని తయారు చేయాలన్నటువంటి ఒక ప్యాషన్ ఆయన అసలు, అది కంటిన్యూ చేయగలిగాడు. అండ్ ఇప్పుడు జ్వాలా గుప్తా, ఆఫ్ కోర్స్ చేతన, వీళ్ళందరూ కూడా మంచి పేరు తీసుకొని వచ్చారు. బట్ స్టిల్ నేనేమనుకుంటానంటే ఇంకా కొంచెం బ్యాడ్మింటన్ ఇంకా కొంచెం కసరత్తు కావాలి అసలు యాక్చువల్లీ. మళ్ళీ ఒక సింధు కావాలి అంటే ఐ డోంట్ థింక్ ఇమీడియట్ ఫ్యూచర్లోనైతే నాకు ఎవరు కనబట్టలేదు అసలు యాక్చువల్లీ. బట్ రావాలి అని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయాలి. టెన్నిస్లో అంతే కదా, టెన్నిస్లో ఇప్పుడు సానియా మిర్జా తర్వాత నేను అనుకుంటాను చూసాం కొంతమంది, బట్ అంటే ఎలా అంటే పేరు గుర్తు రావట్లేదు చెప్పాలంటే, అలా ఉంది అలా స్టార్ పర్ఫార్మెన్స్ ఎవరు కనబడలేదు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. డెఫినెట్లీగా మంచిగా రావాలి అప్కమింగ్ ఇయర్స్లో, ఎస్పెషల్గా 26. అదేవిధంగా అప్కమింగ్ ఇయర్స్లో మంచి టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్. మీరు ఆర్చరీని మర్చిపోతున్నారు. డెఫినెట్లీ ఐఎమ్ కమింగ్, నెక్స్ట్ వస్తున్నాను. ఇంకా చాలా ఉంది మీతో మాట్లాడేది, నెక్స్ట్ వస్తున్నాను. అండ్ మనం ఆర్చరీ, సరే మీరు చెప్పారు కాబట్టి డెఫినెట్గా ఆర్చరీ గురించి మాట్లాడుకున్నాం. మనం ఆర్చరీ అంటే ఇండియన్ చూస్తే మనకి ద్రోణాచార్యుడి దగ్గర నుంచి అక్కడి నుంచి చూసుకున్నా అది మన బ్లడ్లోనే ఉన్న ఒక ఇది కళ అని చెప్పొచ్చు. అంటే సౌత్ కొరియాలో లేరా మరి వాళ్ళకి ఎక్కువ కనబడతారు. ఇప్పుడు మన దగ్గర అది మన డిఎన్ఏలోనే ఉంది. బట్ ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా బయటికి రావట్లేదు. సేమ్ యాజ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఒక అడ్మినిస్ట్రేషన్ లోపం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. బట్ ఇంకా దీంట్లో ఎలా ఉంది ప్రస్తుతం వరకు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అప్కమింగ్ లో ఎలా ఉండాలి మీ ఒపీనియన్? ఆర్చరీలో మీరు అన్నట్టుగా దీపికా కుమారి వీళ్ళందరూ కూడా కొంచెం దొలబెని వీళ్ళందరూ పేరు తీసుకొని వచ్చారు. ఒలింపిక్స్లో నియర్ మిస్సెస్ చూసాం. తర్వాత అయితే ఇప్పుడు కంపౌండ్ అనేది ఒక డిఫరెంట్ కేటగిరీ అండి. ఇప్పుడు అమెరికాలో జరిగే 2028లో ఒక దానిగా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు దానిలో. అప్పుడు జ్యోతి సూర్యక నుంచి మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ మీరు ఇప్పుడు ఉన్నటువంటి కంపౌండ్లో ఇండియాలో ఆమె ఒక ఆమె ఉన్నది, రీసెంట్గా వరల్డ్ మెడల్ సాధించింది. అండ్ నెంబర్ 1 అసలు యాక్చువల్గా సురేఖ ఫ్రమ్ విజయవాడ. యాక్చువల్లీ ఇండియా చాలా అద్భుతమైనటువంటి ఆర్చర్. అండ్ ఆర్చరీకి రియల్గా చెప్పాలంటే విజయవాడ అనేది హబ్ అయిపోయింది. చాలా మంది ఛాంప్స్ కూడా వచ్చారు. బట్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దేర్ యూస్ టు బి, అంటే ఒక పీరియడ్ ఎలా ఉండే అంటే ఎలానైతే మనం చెస్ విషయం ఇంతకుముందు మాట్లాడుకున్నామో రెగ్యులర్గా ఇక్కడ స్టేట్ ఈవెంట్స్, నేషనల్ ఈవెంట్స్ చాలా జరిగేవి అసలు యాక్చువల్గా. చాలా అంటే రెగ్యులర్గా జరిగేవి. Under-16 కానివ్వండి, Under-18 కానివ్వండి, తర్వాత నేషనల్ ఛాంపియన్షిప్. ఆ తర్వాత మళ్ళీ ఆర్చరీలో కూడా పాపం స్పాన్సర్స్ లేకపోవడంతో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఫండింగ్ లేక మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం చైనాలో ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ ఫండింగ్ యూ కాంట్ ఇమాజిన్ అసలు యాక్చువల్గా. అంత ఫండ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు సౌత్ కొరియా ఆర్చరీలో ఎందుకు నెంబర్ 1 అయిపోయిందంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒలింపిక్ మెడల్స్ గెలవాలంటే కూడా చూడండి, ఇప్పుడు ఒకటేంటంటే మన మహిజా 2028లో ఒలింపిక్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కనుక ఆఫ్ కోర్స్ ఇండియా విల్ బి దేర్ అంటాం, కంపల్సరీ డౌట్ లేదు. అయితే ఇప్పుడు అమెరికా కూడా అన్ని మెడల్స్ గెలవడానికి, చైనా గెలవడానికి కూడా వాళ్ళకు స్పోర్ట్ ఎన్నుకొని ఎక్కడైతే ఎక్కువగా మెడల్స్ సాధించేటటువంటి ఛాన్స్ ఉంటుందో దాన్ని ఎక్కువ వాళ్ళు గ్రూమ్ చేస్తుంటారు. చైనా చూడండి, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, తర్వాత డైవింగ్, స్విమ్మింగ్ ఈవెంట్స్ కూడా వాళ్ళు కూడా ఆబ్వియస్లీ. యూఎస్ చూడండి, మీకు బాస్కెట్బాల్ కానివ్వండి లేకుంటే మిగతా ఏది కావాలి వాళ్ళు దాంట్లో ఉంటారు. అథ్లెటిక్స్, టెన్నిస్ వాళ్ళు దాంట్లో ఉంటారు. సౌత్ కొరియా ఇప్పుడు ఎక్కువ మెడల్స్ సాధించడానికి అది. సో ఇండియాలో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక 2-3 స్పోర్ట్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఆర్చరీని ఇప్పటి నుంచి కూడా మీరు అన్నట్టుగా మంచిగా తయారు చేసినట్లయితే కూడా నెక్స్ట్ ఒలింపిక్స్ వరకు ఇప్పుడు కంపౌండ్ కూడా ఇంక్లూడ్ కాబోతుంది కనుక కొన్ని వెరైటీ మెడల్స్ వస్తాయి మీకు. ఆర్చరీలో చాలా మెడల్స్ వస్తాయి. ఆర్చరీలో కానివ్వండి, షూటింగ్లో కానివ్వండి మీకు మెడల్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా కేటగిరీస్ ఉంటాయి కనుక దాంట్లో మీకు ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. టేబుల్ టెన్నిస్ కానివ్వండి, టేబుల్ టెన్నిస్లో పర్వాలేదు, ఇప్పుడు మంచి పర్ఫార్మెన్సే కనబరుస్తున్నారు. సో ఆర్చరీ అఫ్ కోర్స్ ఒక హబ్గా ఉండేది ఎప్పుడు కూడా. అండ్ నేను అనుకుంటాను ఒక ప్రైవేట్ కంపెనీ కూడా ముందుకు వచ్చి చాలా మందిని ఎంకరేజ్ చేశారు. బట్ ఆగిపోవద్దండి అసలు. ఏదైనా ఒకటి చేపట్టినట్లయితే దాన్ని కంటిన్యూ చేయడం అనేది, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కన్సిస్టెన్సీ లోపాలు చాలా ఉన్నాయి. దగ్గరికి వచ్చి మిస్ అవుతున్నారు అంటే అసలు యాక్చువల్గా దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. మేబీ మెంటల్గా అంత స్ట్రాంగ్గా ఉండట్లేదు, వెళ్ళేస్తలేమా, లేకుంటే కాంపిటీషన్లో మనం తట్టుకోలేకపోతాం అంటే ఐ థింక్ ఇంకా ఫండింగ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఆర్చర్స్ కూడా ఆర్చరీలో మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కనుక
వీళ్ళకి ఒక సెక్యూరిటీ అనేది ఏర్పరచాలి అసలు. మీరు పర్వాలేదు ఈ స్పోర్ట్లోకి రండి, వీ విల్ లుక్ అప్, ఏదైనా పర్వాలేదు. అలా చైనా గవర్నమెంట్ చేయగలుగుతుంది. మీకు అందులో టాలెంట్ వాళ్ళు గుర్తించారంటే దే ఎంకరేజ్ మన దగ్గర దట్ ల్యాక్ అండ్ మరొకటి ఏంటంటే మన దగ్గర ఎలా లేజీ అయిపోతారంటే, రియల్గా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్లో జాబ్ చేసేటాలు కూడా అంటే మనం కొన్ని మాట్లాడుకోవచ్చు, ఐ డోంట్ నో. అంటే ఒలింపిక్ మెడల్ సాధించిన తర్వాత ఈ ఆఫీస్కి పోవడం అని మర్చిపోతారు అసలు. అంత లేజీగా తయారవుతారు. అట్లా ఉండదు. చైనాలో మీకు కొరియాలో ఇండోనేషియాలో మెడల్ గెలిచిన తర్వాత కూడా యూ విల్ ఫైండ్ దమ్ ఇన్ ది ఆఫీస్ నెక్స్ట్ మార్నింగ్ యాక్చువల్లీ. సో కొంచెం మన లేజినెస్ కూడా నేను అనుకుంటాను అదవుతుంది. సో కొన్ని క్యాంప్స్ ఎక్కువగా కండక్ట్ చేయాలి, రెగ్యులర్ క్యాంప్స్ ఉండాలి ఆర్చరీలో. ఒక విజయవాడ, ఒక తర్వాత కోల్కతా దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేసే కాకుండా ఐ థింక్ దే షుడ్ హ్యావ్ స్ప్రెడ్ కావాలి. ఇప్పుడు అథ్లెటిక్స్ విషయం మాట్లాడంటే ఇప్పుడు కూడా మనం ఏం మాట్లాడతాం, కేరళ పీటీ ఉషా నుంచి మొదలు పెడితే వాళ్ళ విషయం మాట్లాడుకుంటున్నాం, లేకుంటే హర్యానా నుంచి వస్తుంటారు, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తారు. అట్లా కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో దీని, ఎందుకంటే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇండియన్ ఆర్చర్స్ మీరు అన్నట్టుగా మన ట్రెడిషన్లో ఉంది కదా అసలు. ఇది ఒక ట్రెడిషనల్ స్పోర్ట్ ఇది అసలు యాక్చువల్గా. సో దాన్ని కాపాడుకుంటూ ఉన్నట్లయితే నెక్స్ట్ వాటి వరకు ఇండియా కెన్, ఐ మీన్ స్కై ఇస్ ద లిమిట్ అనేది. దీంట్లో ఆర్చరీలో చూస్తే ఒకసారి మనం పారా స్పోర్ట్స్ గురించి కూడా ఆర్చరీలో కూడా ఉంది కాబట్టి ఒకసారి దానికి లింక్అప్ చేసుకుంటూ వెళ్తే పారా స్పోర్ట్స్లో చాలా బాగా రాణిస్తున్నారు. అబ్సల్యూట్లీ. మన రీసెంట్గా ఢిల్లీలో జరగడం అనేది పారా గేమ్స్ అసలు యాక్చువల్గా దట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ది ఇండియా అన్నది. 2024 ఒలింపిక్స్లో కూడా ఇండియన్ వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. అండ్ యా వాళ్ళు ఒక దాని ఏమంటారంటే వాళ్ళ నుంచి ఇన్స్పైర్ కావాలి. అబ్సల్యూట్లీ. ఏదైతే ఉందో అది వాళ్ళే సాధిస్తున్నారంటే వాళ్ళలో ఉన్నటువంటి రెసిలియన్స్ వీళ్ళు ఎందుకు లేదు అసలు యాక్చువల్గా కదా. సో వాళ్ళు రోల్ మోడల్గా నిలుస్తున్నారు. మనం ఇంతకుముందు మాట్లాడే జీవాని దీప్తి విషయం మాట్లాడుకున్నాం కదా. ఐ మీన్ ఒక అమ్మాయి, ఒక వరంగల్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఆ లెవెల్ రీచ్ అయ్యి ఒక మెడల్ సాధించింది అంటే టోక్యో ఇక్కడ ఫ్రాన్స్లో, ఐ మీన్ బిగ్ అచీవ్మెంట్ అండి. సో ఇండియాలో జరగడం అనేది ఢిల్లీలో ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ పారా ఒలింపిక్స్లో కానివ్వండి, వరల్డ్ ఛాంపియన్షిప్స్లో ఇండియన్స్ ఆర్ రియలీ డూయింగ్ వెల్ యాక్చువల్లీ. అండ్ దాంతో మీకు ఏమవుతుందంటే ఒక స్పోర్ట్స్ కల్చర్ అనేది మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది అసలు. అంటే మనకి ఒలింపిక్స్ లో గెలిచిన మెడల్స్ కంటే పారా ఒలింపిక్స్ లో గెలిచిన మెడల్స్ చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, కానీ ఫోకస్ దానిపైన లేదు. సో అది మనకి ఆబ్వియస్లీ ఏ విభాగంలో అయినా, ఈవెన్ ఒక ఆఫీస్ లో కూడా ఇది అనేది ఒకటి వాళ్ళకంత రికగ్నిషన్ కూడా ఉండదు. ఇప్పుడు రియల్గా చెప్పాలంటే ఒక బ్యాడ్మింటన్ ప్లేయరే అనుకుంటాం, ఆమె ఒలింపిక్ మెడల్ గెలిచింది అంటే 100 కోట్లు ఇస్తారు. అదే పారా ఒలింపిక్లో ఫర్ ఎగ్జాంపుల్ గెలిచిన వాళ్ళకి లక్షలు కూడా ఇవ్వరు అసలు. అసలు లక్షల వరకు కనీసం గుర్తింపే లేదు అసలు లేదు. వాళ్ళకు ఒక రికగ్ని అంటే వాళ్ళని ఏంటంటే, అందుకనే నాకు ఒక పాట గుర్తు అంటే ప్రపంచం అంతా కూడా నడిచే వాళ్ళది, నవ్వే వాళ్ళది ఉంటుంది కానీ ఏడ్చే వాళ్ళది ఉండదు అండి రియల్. మనం ఏడుస్తున్నాం అంటే మనం వెంబడే ఉన్నది. జో తుమ్ హసోగే తో దునియా హెసేగి అంటారు, రోయేతో కోయి దునియా ఆప్కే తరఫ్ నహీ రహతీ యాక్చువల్లీ. మీతోటి ఏడవది ప్రపంచం ఇప్పుడు అసలు. సో పాపం వాళ్ళకు ఉన్నటువంటి రికగ్నిషన్ చాలా తక్కువ. అండ్ వాళ్ళని ఎప్పుడు మారాలి. నాకు రియల్గా చెప్పాలంటే జస్ట్ లాస్ట్ వీక్ అండి, లాస్ట్ మంత్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ. ఒక క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. అప్పుడు అథ్లెటిక్ టోర్నమెంట్స్ కూడా ఒక ఆస్ట్రేలియా నుంచి కొంచెం ఎన్జిఓ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. అండ్ ఐ మీన్ నాకు వాళ్ళతోటి కూర్చొని పాటలు పాడి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఆ కళ్ళలో కూడా నీళ్ళు వచ్చినాయి పాపం. అంటే వాళ్ళు వాళ్ళు ఆ వీల్ చైర్ దగ్గర ఉండి వీల్ చైర్ పట్టుకొని వచ్చి వాళ్ళు డాన్స్ చేస్తున్నారు అసలు. అప్పుడు దీప్తి వాజ్ దే, జీవాని వాజ్ దేర్, వన్ ఆఫ్ ది అథ్లీట్స్ యాక్చువల్లీ. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎంత అంబుల్గా ఉంటారు వాళ్ళకు, ఎందుకు ఎంకరేజ్మెంట్ దొరకదు అంటే గవర్నమెంట్ చూస్ చేస్తుంది కానీ బట్ సరిపోవు వాళ్ళకి అసలు. యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే రియల్ అథ్లెట్స్ కంటే ఎక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. నేను అది ఒలింపిక్స్ అప్పుడు కూడా అనుకున్నాను, వాళ్ళు ఎక్కువ సాధించుకొని వచ్చారు అంటే వాళ్ళు ఏంది పని చేయలేరు అట్లా అనుకోకూడదు అసలు. బికాస్ వాళ్ళ అచీవ్మెంట్స్ అనేవి రియల్గా చెప్పాలంటే ఒక గ్లోబల్ దాంట్లో ఇండియా ఒక దానిగా పేరు తెచ్చుకుంటుంది అంటే వాళ్ళు డెఫినెట్లీ యాడింగ్ ఫ్లేవర్ టు ఇండియన్ స్పోర్ట్ అండి. డౌట్ లేదు, అబ్సల్యూట్లీ డౌట్ లేదు అసలు యాక్చువల్గా. సో దే షుడ్ బి ఎంకరేజ్డ్ ఇన్ ఎ బిగ్ వే. ఎగ్జాక్ట్లీ. సో ఒకసారి మనం ఈ సందర్భంగా మనకి మెడల్ ఒలింపిక్స్ గురించి మాట్లాడుకున్నానికి వన్ ఆఫ్ ద గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా గురించి ఒకసారి. ఓ మై గుడ్నెస్, డెఫినెట్లీ మాట్లాడు. వాళ్ళ ఒలింపిక్ మెడల్ కంటే కూడా నేను సిల్వర్ ఆఫ్ కోర్స్ లాస్ట్ 2024 కంటే ముందు రీసెంట్గా దుబాయ్లో ఎప్పుడైతే ఆయన 90 meters .2023 వేయగలిగాడో, ఐ మీన్ అతనిలో ఆ ఇంప్రూవ్మెంట్ ఇట్స్ ఎ హిస్టరీ, నెవర్ హ్యాపెండ్ బిఫోర్ యాక్చువల్లీ దుబాయ్లో. ఆ తర్వాత బెంగళూరులో జరిగిన టోర్నమెంట్లో కంఠీరవ స్టేడియంలో 14,000 మంది వచ్చారు ఆయన చూడడానికి. చిన్న స్టేడియం జామ్ ప్యాక్ అయిపోయింది అసలు యాక్చువల్గా. సో నీరజ్ ఈజ్ అ స్టార్ అండి, ఈజ్ అ బిగ్ రోల్ మోడల్, డౌట్ లేదు అసలు యాక్చువల్లీ. టోక్యో నుంచి అతని పర్ఫార్మెన్స్ చూస్తూనే ఉన్నాం. అండ్ యా, నో డౌట్ అండి, అతడు ద రియల్ స్టార్ యాక్చువల్లీ.
అండ్ రియల్ హోప్ కూడా అసలు యాక్చువల్గా. Yes. అండ్ అతనితో పాటు కూడా నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ అదర్ జావ్లిన్ త్రోలో కూడా తయారవుతున్నారు అసలు ఇండియాలో మెల్లమెల్లగా రికగ్నిషన్ వస్తుందంటే బికాస్ నీరజ్ హ్యాస్ లిఫ్టెడ్ ద స్పిరిట్ అన్నది డౌట్ లేదు అసలు యాక్చువల్గా. But అండ్ ఇది వీ కెన్ ఎక్స్పెక్ట్ మిరకల్స్ యాక్చువల్లీ డౌటే లేదండి. నెక్స్ట్ జరిగే టోర్నమెంట్స్లో వాళ్ళకు ఐ థింక్ ఈస్ గేరింగ్ అప్ ఫర్ ఆల్ దీస్ ఈవెంట్స్ యాక్చువల్లీ. ఒలింపిక్స్ ఇస్ టూ ఫార్ యాక్చువల్లీ ఐ థింక్. అప్పటి వరకు ఆఫ్ కోర్స్ ఒక పాకిస్తానీ కూడా వి సా దట్ లాస్ట్ ఒలింపిక్స్లో ఒక మంచి కాంపిటీటర్గా నిలిచాడు. అవును అతను అవును గుడ్ ఆఫ్ కోర్స్ ఐ థింక్. అండ్ దట్ షుడ్ బి దేర్ యాక్చువల్లీ ఐ థింక్. బట్ మొన్న ఎప్పుడైతే అతడు 90 వేయగలిగాడో దుబాయ్లో, దట్ మస్ట్ హ్యావ్ గివెన్ హిమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫర్ ది నెక్స్ట్ కమింగ్ అప్ టోర్నమెంట్స్. అది డెఫినెట్ నెక్స్ట్ ఒలింపిక్స్ ఈస్ వెరీ ఫార్. బట్ ఏ బిగ్గర్ టోర్నమెంట్స్ నీరజ్ ఇస్ ద మెయిన్ పర్సన్ యాక్చువల్లీ. వీ కెన్ ఆల్వేస్ రిలీ ఆన్ హిమ్ అండి. నో డౌట్ ఈజ్ అ రోల్ మోడల్ టు ది యంగ్స్టర్స్. షూర్ సార్. అలాగే బాక్సింగ్ లో చూసినట్లయితే మనకి జాస్మిన్ లంబోరియా తర్వాత నిఖత్ జరీన్ అన్ఫార్చునేట్లీ తెలుగు అమ్మాయి కొంచెం ఇప్పుడు డిసప్పాయింట్ చేస్తూ వచ్చింది. బట్ ఐ థింక్ షీస్ బిన్ గుడ్ అండి. లంబోరియా, లోవానియా వీళ్ళందరూ కూడా చాలా అంటే 2012 మ్యారీ కోమ్ సాధించినటువంటి మెడల్ వీళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ వచ్చింది. అండ్ విజేందర్ వీళ్ళందరూ కూడా ఇన్స్పైర్గా నిలిచారు. అండ్ బాక్సింగ్లో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా దట్ అచీవ్మెంట్ ఆఫ్ లంబోరియా వాజ్ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ తయారవుతుంది ఇండియా. అంటే ఇండియాలో లాస్ట్ ఒలింపిక్స్లో మీరు చూసినట్లయితే 2 ఒలింపిక్స్లో కూడా బాక్సింగ్లోనే కపుల్ ఆఫ్ మెడల్స్ సాధిస్తూ వచ్చారు. వీళ్ళందరూ కూడా బాక్సింగ్లోనే వచ్చేది. నిఖత్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు కానీ పాపం అన్ఫార్చునేట్లీ కొంచెం బిగ్ మెడల్ సాధించలేకపోయింది. బట్ షీఈ్ ఆల్సో గుడ్ యాక్చువల్లీ, డూయింగ్ వెల్ యాక్చువల్లీ. ఫ్రమ్ ఏ స్మాల్ టౌన్ ఆమె కూడా ఒక తెలుగు అమ్మాయి నిజామాబాద్ నుంచి వచ్చి ఆ లెవెల్ రీచ్ అయింది అంటే మామూలు అది కాదు అసలు యాక్చువల్గా. నార్త్ నుంచి ఆఫ్ కోర్స్ ఎక్కువగా మనకు బాక్సర్స్ వస్తుంటారు. సో ఐ థింక్ దట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. బాక్సింగ్ వాజ్ గుడ్ యాక్చువల్లీ థింక్. అండ్ హోప్ దట్ ఇట్ విల్ లిఫ్ట్ ద స్పిరిట్స్ ఆఫ్ అదర్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్. ఇఫ్ యు వాంట్ మీరు డ్రింక్ నో ప్రాబ్లం అండి. ఐఎమ్ ఓకే. నో ప్రాబ్లం, యూ కెన్ గో అహెడ్. సో అథ్లెట్స్ ఒకసారి ఇందాక నీరజ్ చోప్రా నుంచి తీసుకుందాం. అథ్లెటిక్స్ లో ఇప్పుడు ఇండియా ఎలా ఉంది? అండ్ అమ్మాయి రీసెంట్ గా తను పీటీ ఉషా తయారవుతుంది ఎగ్జాక్ట్లీ విజయ్ వైజాగ్ నుంచి. అసలు అది రియల్లీ లిటరల్లీ గూస్ బంప్స్ గా అనిపించింది. చాలా మంది ఉన్నారు ఆ మూమెంట్. అమ్మాయి వాచ్మెన్ డాటర్ తను. అలా కాకుండా మీకు గుంటూరులో మీకు ఒక యూనివర్సిటీలో నాగార్జున యూనివర్సిటీలో మీకు ఒక అథ్లెటిక్ వండర్ఫుల్ ట్రాక్ ఉందండి. ఫస్ట్ అక్కడి నుంచి చాలా ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు. అండ్ సత్యగీత లాంటి ప్లేయర్స్ ఇక్కడే ఉన్నారు గుంటూరులో. ఐ థింక్ షీఈ్ ఎ స్టార్ పర్ఫార్మర్ అండి, డౌటే లేదు. నేను అనుకుంటాను ఏషియన్ గేమ్స్లో ఏషియన్ లెవెల్లో వరల్డ్ కప్లో పర్వాలేదు కానీ మళ్ళీ నెక్స్ట్ ఒలింపిక్స్ వరకు ఆమె ఎలా తయారవుతుంది అనేది మనం చూడాలి అసలు యాక్చువల్గా. ఇప్పటి వరకు అయితే మీరు అన్నట్టుగా ఇండియన్ స్పిరిట్స్ను చాలా హైగా ఉంచింది ఆ అమ్మాయి, డౌటే లేదు అసలు యాక్చువల్గా. అండ్ జ్యోతి అంటే ఎరాజీ జ్యోతి అంటే ఒక జ్యోతిని వెలిగిస్తుంది అసలు యాక్చువల్గా అథ్లెటిక్స్లో, డౌటే లేదు. అండ్ ఒక పీటీ ఉషా తయారు కావాలి, ఒక సైని అబ్రహం తయారు కావాలని చెప్పి మనం కోరుకుందాం. ఆమెలో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది. అంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. తర్వాత నిండుకుండా తొనకల్లాగా ఉంటుంది. వెరీ వెరీ అంబుల్ యాక్చువల్లీ. అండ్ గ్రేట్ అథ్లీట్ నవ్ యాక్చువల్లీ. అండ్ నో డౌట్ హర్ పర్ఫార్మెన్సెస్ హావ్ బీన్ ఫెంటాస్టిక్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎన్ని వరల్డ్ కప్ విక్టరీస్ ఉన్నా కానీ ఎన్ని స్టేట్ విక్టరీస్ ఉన్నా నేషనల్ లెవెల్లో ఉన్నా కానీ ఒలింపిక్ మెడల్ అనేది మీకు మెయిన్ రికగ్నిషన్. ఇప్పుడు సింధు ఇంత పాపులర్ కావడానికి ఆమె నేషనల్ ఛాంపియన్షిప్స్, తర్వాత ఇండియన్ ఓపెన్లు, ఆస్ట్రేలియన్ ఓపెన్లు కాదు. ఎప్పుడైతే 2016 రియోలో సిల్వర్ గెలిచిందో అప్పటి నుంచే సింధుకు పేరు అనేది పెరిగిపోయింది. సానియా మిర్జా కూడా అంతే. సైనా నెహ్వాల్ కూడా లండన్ ఒలింపిక్స్ నుంచే. సో నేనేమంటానంటే ఐ థింక్ షీఈస్ టాలెంటెడ్ యాక్చువల్లీ. ఆమెలాగా చాలామంది ఇంకా కపుల్ ఆఫ్ అథ్లీట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ ఆంధ్రప్రదేశ్కి అంత మంచి తెలుగు రాష్ట్రాలకు రియల్గా ఉండాలంటే అంతమంది అథ్లీట్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి ప్లేస్ అండి ఇది. ఒక హబ్గా కూడా ఉండేది అసలు యాక్చువల్గా. అండ్ దట్టు విశాఖపట్నం, గుంటూరు, ఇప్పుడు మీకు కడప ఈ ఏరియా నుంచి చాలామంది వస్తున్నారు అసలు మెయిన్ సిటీస్ నుంచి కాకుండా. ఇట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఒక జ్యోతిని అయితే వెలిగించింది. అండ్ హోప్ దట్ విల్ కంటిన్యూ ఫర్దర్ యాక్చువల్లీ. అండ్ మనకి ఎంత అందరికి ఇష్టం ఒక లోకల్ గేమ్, లోకల్ ఖోఖో. ఖోఖో గురించి దేర్ ఆర్ ప్లేయర్స్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఆల్సో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దాని గురించి కూడా ఒకసారి దట్టు ఖోఖో రియల్గా చెప్పాలంటే 1936 బర్లిన్లో కూడా ఒక డెమాన్స్ట్రేషన్ గేమ్గా అది చేశారు కబడ్డీ లాగానే. బట్ ఆ తర్వాత మేబీ అది కొన్ని నేషన్స్కి నచ్చలేదు కావచ్చు, అది కంటిన్యూ కాలేకపోయింది. బట్ ఇప్పుడు ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ ఇండియాలో జరగడం 2025 జనవరి ఢిల్లీలో. ఐ థింక్ ఇట్ వాస్ ఎ బిగ్ థింగ్ టు హ్యాపెన్ ఫర్. ఎందుకంటే దానికి కారణం కూడా నేను ఏమంటానంటే దానికంటే ముందు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఒక లీగ్ జరుగుతుంది. ఐపీఎల్ లాగా, ఖోఖో లీగ్, హాకీ లాగా, ఫుట్బాల్ లాగా, కబడ్డీ లాగా ఒక లీగ్. ఆ లీగ్ అనేది కూడా నేను ఏమనుకుంటానంటే కొంచెం దీన్ని లైమ్ లైట్గా తీసుకుని వచ్చేసింది. రియల్గా చెప్పాలంటే 4th BC నుంచి స్టార్ట్ అయినటువంటి స్పోర్ట్. అంటే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్పోర్ట్స్గా గేమ్స్గా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. అంత చరిత్ర ఉంది అసలు యాక్చువల్గా.
అండ్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ పాపులర్. అవును, మనకి స్కూల్స్ లో కూడా ఎక్కువగా నేపాల్ చాలా పాపులర్. అసలు మీరు చూడండి, ఇప్పుడు మీరు 2025 జరిగిన గేమ్స్లో కూడా, వరల్డ్ కప్లో కూడా నేపాల్ ఒకటి ఇండియాకు టఫ్గా నిలిచింది. అండ్ ఇండియన్ విమెన్ కానీ మెన్ కానీ నేపాల్ని ఫైనల్లో ఓడించారు. మిగతా టీమ్స్ ఏవి కూడా టఫ్గా నిలిచాయి. మీకు ఒక విషయం తెలుసా, ఒక మ్యాచ్లోనైతే నేను అనుకుంటాను 136-4 ఆ డిఫరెన్స్తో బ్రెజిల్ ఓడించింది నేపాల్. ఇమాజిన్ చేయండి అసలు యాక్చువల్లీ. సో బ్రెజిల్, బ్రిటన్ నుంచి టీమ్స్ వచ్చాయి, తర్వాత అర్జెంటీనా నుంచి టీమ్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ 2027 ఖోఖో వరల్డ్ కప్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ ఇంగ్లాండ్, బర్మింగ్హామ్లో జరుగుతుంది. అండ్ అప్పటి వరకు నేను అనుకుంటాను కొంచెం కాంపిటీషన్ పెరిగితే బాగుంటుంది అని చెప్పి. వన్ సైడెడ్ కూడా బాగుంది ఇప్పుడు మనకి గెలిచిన. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా. ఎందుకంటే ఇండియా మరింత పేరు ఇప్పుడు ఇండియా క్రికెట్లో అలా ఎదుగుతూ వచ్చారంటే ఆస్ట్రేలియాలో ఓడించారు అంటేనే అవును కదా, అది. ఇండియా 1983లో వెస్టిండీస్ ఓడించింది అంటే అది, లేకుంటే ఏదో అప్పుడు శ్రీలంక ఫైనల్లోకి వచ్చి ఓడించినట్టయితే అంత పేరు రాకపోయి ఉండేది అసలు. సో మీరు అన్నట్టుగా ఆ కిక్ ఇంకా ఖోఖోలో రావాలి అంటే ఇది మన ట్రెడిషనల్ స్పోర్ట్స్ కనుక దీనికి మంచి విలువ ఉంది ఇప్పుడు అసలు యాక్చువల్గా. కానీ వాటికి కూడా దానికి ఎక్కువ టైం, మీకు స్పేస్ కూడా అవసరం లేదు. తర్వాత మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా. మీకు ఒక విషయం తెలుసా, బాల గంగాధర్ తిలక్ ఫస్ట్ ఖోఖో మీద ఒక బుక్ రాశాడు 1914లో. బాల గంగాధర్ తిలక్, నేర్వాల్కర్ ఇద్దరు కలిసి ఖోఖో మీద అసలు రూల్స్ రాయడానికి కారణం అతను, అసలు మహానుభావుడు అసలు యాక్చువల్గా. అంటే అప్పుడు అంత గుర్తించినటువంటి బాల గంగాధర్ తిలక్ రాశారంటే హౌ మెనీ పీపుల్ నో దట్ యాక్చువల్లీ. సో ఖోఖో రూల్స్ అప్పటి నుంచి 1914 నుంచే స్టార్ట్ అవుతూ వచ్చేది. దీంట్లో ఎవరు ఉంటారు, అటాకర్స్, యాక్టివ్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఏమంటే టచ్లు ఉంటాయి అసలు యాక్చువల్గా, చాలా తక్కువ టైం కావాలి. తర్వాత క్విక్ స్పోర్ట్ అసలు యాక్చువల్గా మీకు ఎక్కువ ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్, అబ్సల్యూట్లీ బ్రిలియన్స్ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, చురుకుతనం చాలా కావాలి. సో అటువంటి స్పోర్ట్స్ చాలా. ఇప్పుడు కబడ్డీ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా విజయవాడ నాంది పలికిన తర్వాత ప్రో కబడ్డీ మరింత దాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. అట్లాగే ఖోఖో ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. ఏషియన్ కంట్రీస్ అయితే ఆడతాయి, అందులో నేపాల్ ఆఫ్ కోర్స్ ఇండియా తర్వాత నెంబర్ 2లో ఉన్నారు. జపాన్ వీళ్ళందరూ కూడా ఆడతారు, కొరియా, పాకిస్తాన్. బట్ ఇండియాలో ఆఫ్ కోర్స్ ఎక్కువ పాపులారిటీ ఉంది. అండ్ రేపు బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు చూడండి మహిజా, హాకీ ఎలానైతే ఇండియా పాకిస్తాన్లో పాపులర్ ఉండేదో ఆ తర్వాత ఈ ఆస్ట్రోటర్ఫ్ వచ్చిన తర్వాత మారిపోయిందండి. ఆస్ట్రోటర్ఫ్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే స్పీడ్ ఎక్కువ పెరిగిపోయింది. సో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా వీళ్ళని తట్టుకోవడం అనేది, న్యూజిలాండ్ తట్టుకోవడం చాలా, అర్జెంటీనా, బ్రెజిల్ తట్టుకోవడం కష్టమైపోయింది. సో ఇప్పుడు అట్లాగే ఖోఖో కూడా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు తొందరగా నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. అమెరికన్స్ కూడా ఖోఖో ఆడతారు. అమెరికా అఫ్కోర్స్ ఇండియన్ అది ఉన్నా కానీ అక్కడ కూడా ఖోఖో ఆడతారు. బట్ వేరే కంట్రీ వాళ్ళు ఏదైనా కొంచెం రూల్స్ చేంజ్ చేసి ఏదైనా చేసినట్లయితే ఐ థింక్ దెన్ ప్రాబ్లమ్స్ విల్ అరైజ్ యాక్చువల్లీ. బట్ ఫస్ట్ వరల్డ్ కప్ ఇండియాలో జరగడం అనేది ఇట్ వాజ్ ఎ గ్రేట్ థింగ్ టు హ్యాపెన్ యాక్చువల్లీ. అండ్ 2027 బర్మింగ్హామ్లో నేను అనుకుంటాను ఓవరాల్గా నేను అనుకుంటాను సమ్ 30-40 కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేశాయి. దాని సంఖ్య పెరగాలి, ఖోఖో మరింత పాపులర్, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అవును సార్, అంటే ఎలా ఉంటుందంటే నేను చిన్నప్పుడు నాకు ఫస్ట్ అర్థం అవడానికే పావుగంట పట్టేది. అబ్సల్యూట్లీ, అంటే కోఆర్డినేషన్ ఉండాలి, అన్ని ఉండాలి, మధ్యలో మైండ్ చాలా యాక్టివ్గా ఉండాలి, చాలా షార్ప్గా ఉండాలి. ఎందుకంటే మీకు ఎట్ల నుంచి ఎవరు వస్తున్నారో చూడడం అనేది కూడా అసలు యాక్చువల్గా చాలా కష్టం. చిన్నప్పుడు దొంగ పోలీస్ అవడం ఆడుకునేట చాలా ఇంట్రెస్టింగ్, క్విక్ మూమెంట్స్ ఉండాలి, అటాకింగ్ కావాలి, యాక్టివ్గా ఉండాలి. ఐ థింక్ ఇట్స్ గెయినింగ్ పాపులారిటీ యాక్చువల్లీ. ఐ థింక్ అండ్ దానికి నేను ఏమనుకుంటానంటే ఎక్కువ మీకు స్పేస్ అవసరం లేదు. ఒక విలేజ్లో కూడా ఎక్కువ ఇదే ఆడుతూ ఉంటారు. అండ్ నేను అనుకుంటాను దాంతోపాటు ఇప్పుడు వాలీబాల్ కూడా చాలా ఇంపార్టెంట్. వాలీబాల్లో కూడా నేను అనుకుంటాను ఇండియా కొంచెం ఒలింపిక్ లెవెల్లో ఎదగాలండి. మెయిన్ ఇండియన్స్ కి డిఫెక్ట్ వచ్చేసి వాలీబాల్లో హైట్ అని అనుకోవచ్చు. వెల్ దట్ ఇస్ వన్. బట్ హైట్ వల్ల మీరు చూడండి ఇప్పుడు మాక్సిమం ప్లేయర్స్ ఎక్కడి నుంచి ఉంటారు, మీకు తమిళనాడు, కేరళ, యూపీ నుంచి, సర్వీసెస్ నుంచి చాలా మంది ఉంటారు మీకు ఎక్కువ. మీకు బట్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి హిస్టరీ వాలీబాల్ ఎవరికి లేదు. శ్యామ్ సుందర్ లాంటి వాళ్ళు, రమణ, ఈవెన్ సింధు రమణ వాళ్ళు కూడా, రమణ రావు అని ఒక ప్లేయర్, చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ అండి. ద్రోణాచార్య అవార్డీస్ ఉన్నారు ఇక్కడ నుంచి అసలు వాలీబాల్. నేను గమనించినంత వరకు ఎవ్రీ వాలీబాల్ ప్లేయర్ వెరీ హైట్ ఉంటారు. వీళ్ళందరూ కూడా చూసారు. ఇప్పుడు మీరు రమణ చూసారా, రమణారావు, సింధు ఫాదర్ అయితే నేను ఇలా చూస్తాను, నమస్తే సార్ అంటాను నేను. ఇప్పుడు అంత పొడి ఉంటాడు అసలు. సో అందుకనే సింధు ఈజ్ అ వెరీ టాల్ ప్లేయర్. వాళ్ళ మదర్ కూడా వాలీబాల్ ప్లేయర్. బట్ మీరు అన్నట్టుగా వాలీబాల్ కూడా కొంచెం ఇంకా ముందుకు రాలి. వాలీబాల్ ఇప్పుడు లీగ్ అనేది కొంచెం స్టార్ట్ అయింది, రెగ్యులర్గానే జరుగుతుంది. లాస్ట్ 4-5 సీజన్స్ నుంచి ఫారినర్స్ తీసుకొని వస్తున్నారు. డేవిడ్ లీ లాంటి ఒక ట్రిపుల్ ఒలింపియన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు దీంట్లో. ఐ మీన్ గెయినింగ్ పాపులారిటీ, కొంచెం మొమెంటం ఉంది కానీ బట్ ఇంకా సరిపోతుంది. ఎప్పుడైతే మీకు రూట్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే ప్లేస్, చిన్న చిన్న ప్లేస్. మీరు అసలు యాక్చువల్గా మీరు ఎక్కడికైనా పొలాల్లోకి వెళ్ళి చూసినట్లయితే మోర్ దాన్ క్రికెట్ వాలీబాల్ ఆడతారు. ఒక చిన్న అది పెట్టుకొని చూసారు. బాల్ బ్యాడ్మింటన్ ఎక్కువ ఆడేది, ఇప్పుడు వాలీబాల్ ఎక్కువ ఆడతారు.
సో అటువంటి కల్చర్ ఉండే కానీ ఆ కల్చర్ కంటిన్యూ కావాలి అంటే కొంచెం స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొంచెం Main అన్నిటికీ కూడా ఫండింగ్ చేయాలి. funding ఫండింగ్ ఉండాలి. ఏం చేస్తున్నారు, ఇంత డబ్బు ఉంది అసలు యాక్చువల్గా ఒక 10-20 కోట్లు ఖర్చు పెట్టడానికి అసలు యాక్చువల్గా అందులో 10-20 కోట్లు ఇచ్చారంటే ఇక మనం కరప్షన్ విషయం, బ్రైబరీ విషయం ఎంత తక్కువ మాట్లాడుతాం. పాపం ప్లేయర్స్కి ఎంత ముడుతుందో ఐ డోంట్ నో యాక్చువల్లీ, బికాస్ యాజ్ అ రిపోర్టర్ ఐ హ్యావ్ టు బి వెరీ దిస్ థింగ్. నేను చాలా తక్కువ వాళ్ళ జేబులోకి పోయేదైతే పాపం వాళ్ళకి లాస్ట్కి మళ్ళీ 10 రొట్టెల దగ్గర 2 రొట్టెలు ఇస్తారు వాళ్ళకు. ఫుడ్ కూడా కావాలండి. మెయిన్ కదా మీకు తెలుసా కపిల్ దేవ్ ఒకసారి 19 రాకముందు 79లో 2 రొట్టెలు ఇవి ఏం సరిపోతాయి అన్నాడు. నేను ఫాస్ట్ బౌలర్ను, నాకు ఒక్క రొట్టె ఇస్తే ఏం సరిపోతుంది అసలు యాక్చువల్గా మీకు బలంగా తినాలి, అందుకనే మంచి ప్రోటీన్ ఫుడ్, మరి స్వామి వివేకానంద భగవద్గీత చదవడానికి కూడా మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఎంత ఫుడ్ ఎంత యాక్టివ్గా ఉండాలి, బలంగా ఉండాలి కదా. సో ఫుడ్ విషయంలో కానీ న్యూట్రిషన్ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు డెఫినెట్లీ ఇండియా కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లోబల్లోనైతే ఒక మంచి పేరు వచ్చింది. ఇప్పుడు 2025 హెస్ బీన్ వెరీ గుడ్, ఫెయిర్లీ గుడ్ ఫర్ ఇండియన్ స్పోర్ట్ యాక్చువల్లీ, బట్ స్టిల్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ డెఫినెట్లీ సార్. సో మనం ఒకసారి అన్ని ఇందాక మాట్లాడాము, మనం ఇండియన్ ఉమెన్ బ్లైండ్ క్రికెట్ టీం ఫస్ట్ టైం వాళ్ళు కూడా గెలవడం అది మనం మర్చిపోయాము ఇందాక. సో యాక్చువల్లీ అదొకసారి చాలా కష్టం అండి రియల్గా. వాళ్ళు సౌండ్ విని ఆడతారండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పాపం సరిగ్గా దృష్టి ఉండదు అసలు. వాళ్ళకు ఆ సౌండ్ బాల్ ఎక్కడ అక్కడ పిచ్చేది అంటే ఎట్లానైతే మీరు అన్నట్టుగా విలువిద్యలో కళ్ళు మూసుకొని కూడా కొట్టేది కదా అసలు యాక్చువల్గా వాళ్ళకి ఆ సౌండ్ తోటి అసలు యాక్చువల్గా. సో దట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అసలు యాక్చువల్గా. అంటే వాళ్ళ దిక్కు చాలా తక్కువ ఉంటుంది. అవును, రీసెంట్ గా మన అందులో ఇండియన్ టీమ్ కెప్టెన్ కూడా తెలుగు పర్సన్ దీపిక. ఆ అమ్మాయికి రీసెంట్ గా విన్ అయిన తర్వాత వచ్చినప్పుడు ఒక మీట్ కూడా జరిగింది డిప్యూటీ సీఎం తో. ఈవెన్ తన విలేజ్ గురించి చెప్తుంది, నాకు రోడ్ ఫెసిలిటీ కూడా లేదు సార్, దయచేసి రోడ్ వేయండి, మీరు రోడ్ వేస్తే మేము ఇంకా వెళ్ళటానికి రావడానికి మాకు ఇదిగా ఉంటుంది అంటే ఇమీడియట్ గా క్విక్ రియాక్షన్ వచ్చింది, రోడ్ ప్రొవైడ్ అయితే చేశారు. కానీ ఇలా ఇప్పటి వరకు కూడా ఆ పరిస్థితి తెలియదు బయటకి. సో అలాంటిది చాలా మంది ఉన్నారండి, పరిస్థితి మారాలి అని చాలా మంది ఉన్నారండి. ఐ థింక్ వాళ్ళ వైపు కొంచెం గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కనబరచాలి. బికాస్ మనం ఇంతకుముందు మాట్లాడాం కదా, పారా అథ్లీట్స్ విషయం మాట్లాడాము, తర్వాత ఈ అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళ విషయం మాట్లాడాము. ఐ థింక్ దే నీడ్ మోర్ ఎంకరేజ్మెంట్ యాక్చువల్లీ, దే నీడ్ మోర్ ఫండింగ్ ఉండాలి. ఎందుకంటే మీకు వాళ్ళ పర్ఫార్మెన్స్ వస్తుంది అంటే ఒక బిగ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్ ఆల్సో యాక్చువల్లీ. ఇప్పుడు 2024 ఒలింపిక్స్లో అన్ని మెడల్స్ గెలిచారు పారా ఒలింపిక్స్లో అంటే ఐ మీన్ ఇట్స్ హిస్టరీ క్రియేట్ చేశారు అసలు యాక్చువల్లీ. సో ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ డిటర్మినేషన్ అంటారా, రెసిలెన్స్, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది లేదని కాదు, బట్ స్టిల్ ఇంకా ఎంకరేజ్మెంట్ ఉండాలి అసలు. దట్ వాస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియన్ బ్లైండ్ ఉమెన్ అండి, నో డౌట్ అండి. అంటే ఒక బ్లైండ్ ఉమెన్ అయిన ఒక క్రికెట్ ని కెరియర్ గా ఎంచుకోవచ్చు అనే దానికి వీళ్ళు ఒక ఎగ్జాంపుల్. అంటే దాని అర్థం ఏంటంటే మీకు అండర్ ప్రివిలేజ్డ్గా ఉన్నా కానీ మీకు అంటే ఫిజికల్ అనే అది మాత్రం మిమ్మల్ని ఏమి తక్కువ చేయదు అసలు యాక్చువల్గా. ఎప్పుడు డిసప్పాయింట్ కాకండి, డిజెక్ట్ కాకండి. అది జస్ట్ దాని విధిగానే భావించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే యూ కెన్ స్టిల్ అచీవ్ అనేటువంటి ఒక దానికి వీళ్ళందరూ కూడా నిదర్శన, ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. అండ్ వాళ్ళందరికీ కూడా సో ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంటే నాకు ఒక పాయింట్ అంటే 140 crores అంటే తీసేయండి, పెద్దవాళ్ళని పిల్లల్ని తీసేస్తే 50% మనకి యూత్ ఇండియాలో ఉన్నారు అని చెప్పి, సో 70 crores వేసుకుందాము. ఒక స్పోర్ట్ గురించి మాట్లాడుతుంటే ఒక పేరే ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం, ఒక గేమ్ గురించి మాట్లాడినా ఒక పేరే చెప్పుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సింధు లేదా నీరజ్ చోప్రా, ఇలాగా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతుంటే మనకు ఒక్కొక్క పేరే మెదులుతుంది, వాళ్ళే స్ఫురణకు వస్తున్నారు. ఇది మారాలి అంటే అప్కమింగ్గా మన ఇండియాలో ఎస్పెషల్గా స్పోర్ట్స్ కల్చర్ ఎలా ఉంది, ఎలా రాబోవాలి అప్కమింగ్ ఇయర్స్లో అనేది మీ ఒపీనియన్ ఒకసారి. ఇమీడియట్గా ఒకటి ఏంటంటే మహిజా, మిరకిల్స్ జరగాలి అంటే ఓవర్ నైట్ అంటే జరగవండి స్పోర్ట్స్లో. బికాస్ స్పోర్ట్స్ అనేది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఎయిమ్ ఎట్లా ఉండాలంటే ఇండియా 2036 ఒలింపిక్స్ నిర్వహించడానికి ముందుకు వెళ్తున్నారు, బిడ్డింగ్ చేస్తున్నారు. అంటే అప్పటి వరకైనా ఇండియా తయారు చేసినట్లయితే ఇప్పుడు 2028 ఆల్సో ఫర్గెట్ అబౌట్ ఇట్, ఇట్స్ నాట్ వెరీ ఫార్. ఎందుకంటే చైనాలో మీకు తెలుసా, మీరు ఎంత కోల్పోయారు, ఒక 10-8 years నుంచి మొదలు చేస్తారు వాళ్ళు అసలు యాక్చువల్గా తయారు చేస్తుంటారు. కాన్సన్ట్రేషన్ వాళ్ళపైన ఉంటుంది. ఒక పర్సన్లో ఫర్ ఎగ్జాంపుల్ టాలెంట్ గుర్తించారంటే వాళ్ళపైన ఫండింగ్ జరుగుతుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కోచెస్ను నియమిస్తారు, స్కూల్ లెవెల్ పికప్ చేస్తారు. అసలు యాక్చువల్లీ ఇప్పుడు అమెరికాలో మనం చెప్పాం కదా, కాలేజ్ ఫండింగ్ చేస్తుంది, స్కాలర్షిప్స్ ఇస్తారు. వీళ్ళందరూ వచ్చారు అంటే జార్డన్ లాంటి వాళ్ళు స్కాలర్షిప్స్ తోటి వచ్చిన వాళ్ళు అసలు యాక్చువల్లీ. సో అలా ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి అసలు యాక్చువల్లీ. ఇప్పుడు ఇండియాలో ఐ డోంట్ నో, అంటే స్టేట్ గవర్నమెంట్స్లో డిఫరెంట్ ఫండింగ్ ఉంటుంది, తర్వాత డిఫరెంట్ చేస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం మనం, లేకుంటే తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలు కలిపినట్లయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ సంఖ్య తెలంగాణలో పెరిగిపోయింది కనుక ఈ తెలుగు వాళ్ళ నుంచి మీరు ఫస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఆ కల్చర్ అనేది రావాలండి అసలు. ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అథ్లీట్ కావాలి అంటే
మీరు కంకర రాళ్ళలో బండలలో ఎన్ని రోజులు ఊరుకోవరుతా చెప్పండి అసలు యాక్చువల్గా. కదా ఒక మీకు ఒక ట్రాక్ ఉండాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. మీరు అట్లాగే బ్యాడ్మింటన్ ఇప్పుడు పుల్లెల గోపిచంద్ కూడా సిడ్నీలో ఆడుతున్నప్పుడు ఈ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్. ఆల్ ఇంగ్లాండ్ తర్వాత గెలిచాడు కానీ సిడ్నీలో ఆడుతున్నప్పుడు అలవాటు కాలేకపోయినాడు అసలు యాక్చువల్గా. మీకు అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు హాకీ అనేది మనం చెప్పాం కదా, హాకీ ఇప్పుడు ఒక ఆస్ట్రోటఫ్ స్పోర్ట్ అయిపోయిన తర్వాత వేగం పెరిగింది, స్పీడ్ పెరిగింది. మరి ఎన్ని చోట్ల ఉంది మీరు చెప్పండి అసలు యాక్చువల్గా. ఒక గచ్చిబౌలిలోనే ఉండాలా? ఇప్పుడు ఒక సైక్లిస్ట్ కావాలి అంటే వెలోడ్రామ్లో ఒక యూనివర్సిటీలో ఉండేవి అసలు యాక్చువల్గా, మిగతా ప్లేసెస్లో ఉండవు డిస్ట్రిక్ట్లో. మరి గవర్నమెంట్ మరి దేనికి ఫండింగ్ ఇస్తున్నారు అంటే మరి అది ఎక్కడికి పోతున్నది దాని వెనకాల. అండ్ దట్టు మీరు స్పోర్ట్స్ పర్సన్స్ని ఎవరినైతే అంబాసిడర్స్గా చేస్తున్నారో వాళ్ళ యొక్క రోల్ ఏంది అసలు యాక్చువల్గా. అంబాసిడర్ చేసిన తర్వాత వాళ్ళు విలేజెస్కి వెళ్తున్నారా, వాళ్ళు అకాడమీస్కి వెళ్తున్నారా, ఇన్స్పైర్ చేస్తున్నారా, ఎంకరేజ్ చేస్తున్నారా, టాలెంట్ నర్చరింగ్ అనేది సరిగా జరుగుతుందా? సో చైనాలో సోవియట్ యూనియన్ కంబైన్డ్గా ఉన్నప్పుడు నర్చరింగ్ అనేది స్పీకింగ్ అప్ ద టాలెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత వాళ్ళపైన డబ్బు ఖర్చు పెట్టడం అనేది చేయాలి. స్టేట్ గవర్నమెంట్ షుడ్ డూ. చైనా గవర్నమెంటే చేస్తుందండి. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు దే డోంట్ డిపెండ్ ఆన్ ప్రైవేట్ దాని మీద ఆధారపడరు. అమెరికాలో మీకు ఆధారపడతారు కానీ బట్ అట్లా కాదు. ఇప్పుడు ఇండియాలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక ఫుట్బాలర్ వస్తే అంత డబ్బు ఖర్చు పెట్టారు, ఇట్స్ ఓకే, వీఆర్ హ్యాపీ. చాలా ఒక లెజెండ్ వచ్చాడు, మనం అందరం హ్యాపీగా, వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ మెస్సీ, ప్రపంచం అంతా కూడా అతని ఫ్యాన్. బట్ దాంట్లో మీరు 5% కూడా ఒక స్పోర్ట్ అకాడమీకి ఇచ్చినట్లయితే కూడా బాగుంటుంది. మరి ఇస్తున్నారు. మరి అతను ఒక రన్ అవుతున్నటువంటి లీగ్లేమో ఆపేశారు, దానికి స్పాన్సర్స్ దొరకక, దానికి చిన్న స్పాన్సర్షిప్ కావాలి. మరి స్పాన్సర్షిప్స్ కొరకు ఎంతవరకు గవర్నమెంట్ వై షుడ్ దే డూ యాక్చువల్లీ? ఇప్పుడు ఇచ్చేటటువంటి డబ్బు నేను అనుకుంటాను పీనట్స్ అసలు యాక్చువల్గా, అది సరిపోదు. పెంచుతున్నారు అని కూడా 1000 నుంచి 3000 తీసుకో. మనం ఇంతకుముందు చెప్పాం కదా 2025లో ఉత్తరాఖండ్లో అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 2000లో జరిగినప్పుడు నేను అనుకుంటాను 180+ crores ఖర్చు ఉంది. అప్పుడు 140 కోట్లు. అప్పుడు డబ్బు ఎక్కడిది గవర్నమెంట్ దగ్గర? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు లోన్ తీసుకొని వచ్చారు అసలు యాక్చువల్గా సక్సెస్ చేయడానికి ఆపరేషన్ గేమ్స్. ఇమీడియట్గా అంటే గవర్నమెంటే చేయాలి కదా అసలు. సో మీకు అటువంటి లీడర్స్ కావాలి, అటువంటి రీఫార్మర్స్ కావాలి, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి. సో మీరు అన్నట్టుగా ఒక్కళ్ళకే పరిమితంగా కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు క్రికెట్లో ఎట్లనైతే మనం ఒక 10 పేర్లు చెప్పుకుంటామో, బ్యాడ్మింటన్లో టేబుల్ టెన్నిస్లో కూడా ఒక 10 పేర్లు చెప్పుకునేటట్టు ఉండాలి. ఒక సానియా మిర్జా విషయం ఎన్ని రోజులు మాట్లాడుకుంటుంటాం మనం అసలు యాక్చువల్గా. ఒక నీరజ్ విషయం ఎన్ని రోజులు మాట్లాడుకోవాలి మనం. ఒక మ్యారీ కోమ్ విషయం మాట్లాడుకుంటూ వచ్చారు, ఇప్పుడు బాక్సింగ్లో చాలామంది వచ్చారు అసలు యాక్చువల్గా. సో అట్లా పెరగాలి అంటే ఫస్ట్ నేను అనుకుంటాను స్టేట్ నుండి, డిస్ట్రిక్ట్ నుండి, విలేజ్ నుండి స్టార్ట్ కావాలండి. సో అక్కడ నుండి ఒక కల్చర్, ఒక స్పోర్ట్స్ అనేది ఒక రెగ్యులర్ యాక్టివిటీగా ఉండాలి. మనం ఎంతమంది అన్నాం కదా, స్వామి వివేకానంద ఎందుకన్నాడు ఫుట్బాల్ గ్రౌండ్స్ ఎందుకు ఉండాలి ఇండియాలో ఎక్కువ అనేది, అంటే దాన్ని అంతే ఒక ఫుట్బాల్ ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు అంటే ఏదైనా ఒక స్పోర్ట్ను మీరు దాంతో అసలు యాక్చువల్గా ఏమవుతారంటే మెంటల్గా కూడా యాక్టివ్గా ఉండాలి. మీరు ఒక పుస్తకం చదవాలి అంటే కూడా మీరు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఎప్పుడు ఉండగలుగుతారు? ఆట ఆడినప్పుడే ఉంటారు. పొద్దునట్లు లేచిన తర్వాత మనం తిని పడుకున్నట్టు యాక్టివ్గా ఉండవు. అంటే స్పోర్ట్ యాక్టివిటీ అనేది మీరు వెదర్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ ఛాంపియన్ అనేది సెకండరీ. బట్ ఆటలలో మీరు ఇప్పుడు చిల్డ్రన్ ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. బట్ పేరెంట్స్ కూడా ఏం రికైజ్ అవుతున్నారంటే పర్వాలేదు మా అమ్మాయిని క్రికెట్ ఆడిస్తే ఇప్పుడు కాకుండా కానీ ఒక ఇండియాకి ఆడినట్లయితే డబ్బు వస్తుంది అనే దానిలో ఉన్నారు. బట్ అగైన్ నా అమ్మాయి ఇండియాకి ఆడుతున్నది అన్నటువంటి దాంతో వెళ్ళటం లేదు వాళ్ళు కూడా. ఐపీఎల్ ఆడితే పర్వాలేదు, వైభవ్కి ఇప్పుడు ఒక కోట్ వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ ఆడితే ఆడుకుంటుంది. ఇప్పుడు నేను ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ మనీ కాకుండా స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ కావాలి అంటే ఐ థింక్ దానికి చాలా అవసరం ఉంది. అంటే ఇట్స్ ఎ ప్రాసెస్. ఓవర్ నైట్లో మీరు యూ కాంట్ అచీవ్ సక్సెస్ అండి. దానికి ఒక యుగం అంటాం కదా అట్లా పడుతుంది. సో చైనా కూడా లాస్ట్ 3 decades నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది, కానీ అంతకుముందు వాళ్ళేం పెద్ద ఒలింపిక్స్లో అన్ని మెడల్స్ ఏం సాధించకపోయేవాళ్ళు. ఒక స్పోర్ట్లో ఎప్పుడైతే మీరు రికగ్నిషన్ ఉందో దాన్ని డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియాకు ఆర్చరీలో మంచి పేరు ఉంది, బ్యాడ్మింటన్లో ఉంది, క్రికెట్ అంటే ఫర్గెట్ అబౌట్ ఇట్. అయితే క్రికెట్ అయితే ఒలింపిక్ స్పోర్ట్ ఇప్పుడు అవుతుంది కానీ కాదు కదా అసలు. సో ఐ థింక్ అట్లా రికగ్నైజ్ చేసి వాళ్ళను ఎంకరేజ్ చేసి స్పెషల్ టాలెంట్ వాళ్ళకు ఒక స్పెషల్ స్కూల్స్ ఏర్పరిచి స్పెషల్ కోచెస్ను తీసుకొచ్చినట్లయితే డిసిప్లిన్ కోచెస్ కావాలి. చాలా ఎక్స్ప్లెయిన్ చేసే కోచెస్ ఉంటారు ఇండియాలో. వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ దెమ్ యాక్చువల్లీ. అట్లా జరగకుండా ఉన్నట్లయితే ఇండియా విల్ బి నెంబర్ 1 అండి. నేను అనుకుంటాను ఇండియాను బీట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. బ్యాడ్మింటన్లో నిరూపించారు, టెన్నిస్లో నిరూపించారు. రోహన్ బొప్పన్న, లియాండా పేస్ ఎన్ని మెడల్స్ గెలిచారండి, మామూలు వాళ్ళు కదా వీళ్ళందరూ కూడా. తర్వాత రోహన్ బొప్పన్న అంత ఏజ్డ్ పర్సన్ ఒక గ్రాండ్ స్లామ్ గెలవడం లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఎన్ అథ్లీట్ యాక్చువల్లీ ఐ థింక్. సో అలా సానియా మిర్జా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అన్ని గ్రాండ్ స్లామ్స్ గెలిచింది మామూలు విషయం కాదు. చాలా సింధు, సైనా నెహ్వాల్, తర్వాత అపర్ణ పప్పు వీళ్ళందరూ కూడా ఐ థింక్ గోపిచంద్, పదుకోనే వీళ్ళని చాలామందిని చెప్పుకోవచ్చు. సో అలా పేరు తెచ్చుకున్నారు. సో ఐ థింక్
కర్ణం మర్లేశ్వరి తోటి వెయిట్ లిఫ్టింగ్ అయిపోయింది. అయిపోయింది. అవును 2000 తర్వాత ఆమె షీ వాజ్ ద ఓన్లీ పర్సన్ టు విన్ మెడల్. ఆ తర్వాత ఏమైపోయింది అసలు యాక్చువల్గా ఒక హబ్ ఇక్కడికి వెళ్ళి మీరు విశాఖపట్నం ఒక చిన్న విలేజ్ వెళ్ళినట్లయితే చాలా మంది ఉంటారు పాపం. వెంకటేశ్వరరావు గారు అయితే చాలా మందికి ఇస్తున్నారు. బట్ వాళ్ళకు సరైనటువంటి ఫెసిలిటీస్ లేక, ఫుడ్ లేక, ఎంకరేజ్మెంట్ లేదు. ఒక రియల్ స్పోర్ట్స్ పర్సన్ కావాల్సింది ఏంటంటే ఫుడ్ కావాలి, మంచి పుష్టిగా తినే వాళ్ళు ఉండాలి. ఏం పెడతారండి అసలు యాక్చువల్గా మీకు సేలింగ్లో పర్వాలేదు, నేను వెళ్ళి చూశాను హైదరాబాద్లో. మీకు కనోయింగ్లో కూడా ఇండియాకి మొన్న ఒక మెడల్ వచ్చింది అసలు, దాంట్లో కూడా మెడల్ వచ్చింది. సో సేలింగ్లో పర్వాలేదు, మంచి సేలర్స్ ఉన్నారు ఇండియా. ఒలింపిక్స్లో కూడా పర్వాలేదు అనిపించుకుంటున్నారు. కానీ తగినటువంటి ఫెసిలిటీస్ లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, టాలెంట్ ఉన్నప్పటికీ కూడా పాపం కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అవి గుర్తించిన రోజే మీరు అన్నట్టుగా ఇండియా అలాంటిది మారి ఖచ్చితంగా ఎస్పెషల్ గా మనకి ఏపీ గవర్నమెంట్ అప్కమింగ్ ఇయర్స్ లో అమరావతిలో స్పోర్ట్స్ హబ్ అని స్పోర్ట్స్ సిటీ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సీఎం తోటే సాధ్యం అవుతుంది. బికాస్ ఏదైనా విజన్ ఉంది, స్పోర్ట్సే కాదు ఏ డెవలప్మెంట్ విషయంలో ఓపెన్ గా మాట్లాడతాను. ఐ మీన్ తెలంగాణలో కూడా కొన్ని గవర్నమెంట్స్ ఇచ్చారు, మీరు ఇవ్వండి 2 కోట్లు ఒక స్పోర్ట్స్ పర్సన్ గెలిస్తే ఇవ్వండి. బట్ ఆ 2 కోట్లతోటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే అది కూడా కావాలి కదా. అమరావతి నేను అనుకుంటాను ఇప్పుడు నెక్స్ట్ నేషనల్ గేమ్స్ అయితే అలాట్ చేశారు, దేనికి మన మేఘాలయకు, షిల్లాంగ్లో అక్కడ జరుగుతాయి. మేము 2029లోనైనా కనీసం ఏదైనా ఒక ఈవెంట్. అవి కాకుండా చిన్న చిన్న స్టేట్ ఈవెంట్స్ తీసుకురావాలండి, నేషనల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా తప్పకుండా జరగాలి. అసలు చెస్ మీకు తెలుసానండి, చలపాల ఆ స్కూల్ అయితే అసలు యాక్చువల్గా రెగ్యులర్గా టోర్నమెంట్స్ అయ్యేది. అసలు యాక్చువల్గా నేను కౌంట్ చేయలేను అటువంటి టోర్నమెంట్స్ ఏవి ఇక్కడ. ఇప్పుడు చెస్ టోటల్గా పేర్లు చెప్పుకుంటున్నాం కానీ బట్ ఇది మొత్తం అంతా మారి రూట్స్ నుండి చేంజ్ అయ్యి ఫర్దర్ ఇయర్స్ లో కూడా ఒక మంచి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ లో ఒక మంచి స్టేట్ గా ఎదగాలి. అండ్ అందరూ 2026 లో హ్యాపీగా ఉండాలని. ఓకే ఆ చల్ కే తుझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहां गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार पले. Thank you sir, thank you so much sir, thank you. And first of all thank you for మీరు ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా 2025లో స్పోర్ట్స్ రౌండప్ గురించిన ఇన్ఫర్మేషన్ సుధీర్ మహవాది గారు తెలియజేశారు. సో అప్కమింగ్ 2026 లుకింగ్ ఫార్వర్డ్ టు ఇండియా విల్ బి ద బెస్ట్ ఇన్ స్పోర్ట్స్. సో ఇది ఇవాళ ఎపిసోడ్. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.